So, living the wisdom of Mahavakyas and practicing spirituality in daily life or practical spirituality. ఈ టాపిక్లో మనం మహావాక్యాలు కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం వాటి గురించి కొన్ని ప్రాసెస్లు మనం తెలుసుకుందాము. ఆ ప్రాసెస్లో స్పిరిచువల్ ప్రాసెసెస్ అంటే మెడిటేషన్కి మనకి అనుకరించే విధంగా అవి ఉపకరిస్తాయి అన్నమాట. అంటే మెడిటేషన్ బాగా మనం సిద్ధింపజేసుకోవడానికి కొన్ని ప్రాసెస్లు ఏంటంటే దే యాక్ట్ లైక్ ఎ బ్రిడ్జ్. ఇప్పుడు కొంతమందికి ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి. వాళ్ళు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ ఎమోషనల్ బ్లాక్ వలన ఒక స్థితికి వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళకి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎమోషన్ క్లియర్ కాగానే మెడిటేషన్లో ప్రోగ్రెస్ అవుతారు. కొన్ని మెంటల్ బ్లాక్స్ వస్తాయి. కొంతమందికి గతంలో కొన్ని ట్రామాటిక్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వలన అక్కడ స్టక్ అయిపోయారు. వాళ్ళకి ఈ ప్రాసెస్లు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎన్లివ్మెంట్ అనే ఈ వర్డ్లో ఈఎన్ లివ్ మెంట్ అంటే మనం తెలుసుకున్నది ఏదైనా సరే దాన్ని ఇక్కడ సంపూర్ణంగా జీవించాలి. ఏ జ్ఞానమైనా సరే ప్రజ్ఞామయమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇక్కడ ప్రజ్ఞతో జీవించాలి. సో దీన్ని ఎన్లివ్మెంట్ అంటాం అనమాట. ఏది తెలుసుకున్నా వెంటనే ప్రాక్టీస్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేటివ్ ట్రూత్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్స్ అనే రెండు రకాలైనటువంటి సత్యాలు ఉంటాయి ట్రూత్స్లో. అంటే ఒక కోణం నుంచి చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది, ఇంకొకటి నుంచి చూసినా అది కూడా కరెక్ట్ ఉంటుంది. అంటే చావు అనేది సత్యం, అది తెలుస్తూ ఉంటుంది. మనం చనిపోతుంటారు వాళ్ళ. కానీ అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి? చావు లేదు. చనిపోవడం అంటే ఇక్కడ నుంచి చనిపోవడం, వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ చనిపోతున్నాం కానీ ఎక్కడో ఉంటున్నాం, అది వేరే లోకానికి వెళ్తున్నాం అనే ఆ ట్రూత్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని రెండిటిని సమపాళ్లల్లో మనం జీవించడం. ఇక్కడ పెయిన్ అనేది ఉంటుంది, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి భూమండలంలో. కానీ మన ఆత్మపరంగా ఆత్మక్షేత్రంలో నో దుఃఖం లేదు. ఆత్మకి దుఃఖానికి ఏమీ అంటదు, ఆత్మకి ఏమీ అంటాం. అబ్సల్యూట్ ట్రూత్లో ఉంటుంది. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ కూడా. ఈ శరీరము మాయా, ఇల్యూషన్. సోల్ నుంచి చూస్తే ఇల్యూషన్. కానీ ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఇది కరెక్ట్. ఎవడైనా వచ్చి మనం గట్టికి కొడుతుంటే ఇది ఇల్యూషన్ అనుకుంటే కాదు. ఇది ఇక్కడ రిలేటివ్ ట్రూత్, ఇది కూడా ట్రూత్. అది మనం ఆ క్లారిటీని, ఆ డిస్టింక్షన్ని మనం అర్థం చేసుకుంటే చక్కగా జీవించగలుగుతాం. దీన్ని మనం ఎన్లివ్మెంట్ అంటాం అనమాట. తర్వాత సంసార నిర్వాణ, ఈ డైకాటమీని, ఈ డ్యువాలిటీ ద్వంద్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవడం ద్వారా రెండింటిని ఈక్వల్గా జీవించగలుగుతాం. సంసారంలో ఇదంతా మాయ అని తెలుసు, ఈ సంసార మాయ అని తెలుసు. కానీ ఈ మాయని తెలుసుకుని జీవించడం అద్భుతంగా జీవిస్తాం. ఇంకా మాయ అని తెలుసుకున్న తర్వాత ఇంకా బ్రహ్మాండంగా జీవిస్తాం. ఇదంతా ఒక సినిమా. ఈ సినిమాలో మన పాత్రలని ధరించి ఇక్కడ జీవిస్తున్నాము అని తెలుసుకున్న తర్వాత అద్భుతంగా జీవిస్తాం. మనం ఏ పాత్రను ధరించామో ఆ పాత్రలో మనం నిమగ్నం అయిపోయి మరీ జీవిస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్స్, రిలేటివ్ ట్రూత్స్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్. సో ఎన్లివ్మెంట్ అంటే మనం ఏది తెలిసినా కూడా ఇమీడియట్లీ ప్రాక్టీస్ చేయడం, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో మహావాక్యాస్లో మొదటిదైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, దీనికి మనం ఒక ప్రాసెస్ నేను షేర్ చేస్తాను. మన యొక్క విజ్డమే గాడ్. అందుకే ఎవరైనా సరే సంపూర్ణ జ్ఞానం పొందిన వారిని మనం దేవుళ్ళు అంటాం. షిరిడి బాబాని దేవుడు అంటాం మనం. ఎందుకంటే ఎవరు ఆ స్థితికి, దివ్యమైనటువంటి స్థితికి చేరుకున్నారో, ఆత్మ సంపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారో వారిని భగవంతుడితో సమానంగా మనం ట్రీట్ చేస్తాం. విజ్డమ్ ఈజ్ గాడ్, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ పర్సన్ గాడ్ కాదు, ఆ పర్సన్
తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానము, ఆ ప్రజ్ఞానము గాడ్. సో మనలో కూడా ప్రజ్ఞానం విజృంభిస్తే మనం కూడా గాడ్స్. ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీవన్ ఈజ్ గాడ్. సో ఈ ప్రాసెస్లో సీ ద బ్యూటీ ఆఫ్ వన్నెస్ ఇన్ డైవర్సిటీ and look at the underlying principle which is uniting everything. కుమ్మరి చేస్తాడు అన్ని మట్టి పాత్రల్ని, మట్టి బొమ్మల్ని, వివిధ రకాలైనటువంటి, కానీ అన్నిటినీ యునైట్ చేసేది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్. ఒకటే మట్టి, ఒక మట్టితోనే ఎన్నో చేస్తాడు. ఆ మట్టితోనే ఎన్ని రకరకాల, బుద్ధుడు స్టాచ్యూ చేస్తాడు, కృష్ణుడు ఒక వేరే వేరే డిఫరెంట్ రూపాలతో చేస్తాడు. సో మనమంతా కూడా అన్ని డిఫరెంట్ రూపాలతో ఉన్నటువంటి ఏకత్వమైనటువంటి ఏకం అనే ఏకత్వ ప్రిన్సిపల్తో మనం ఉన్నవాళ్ళము ఇక్కడ అని తెలుసుకుంటాం. ఎంతో వైవిధ్యం ఉంది ఇక్కడంతా. కానీ ఈ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ మనం అర్థం చేసుకోనంత వరకు విల్ బి హ్యావింగ్ దిస్ సపరేట్ ఫీలింగ్, సపరేట్నెస్. నువ్వు నేను వేరు, ఇదంతా వేరు. ఈ ఏకత్వాన్ని అర్థం చేసుకోలేం. ఈ ప్రజ్ఞానం బ్రహ్మలో ప్రజ్ఞానం ఏం చెప్తుందంటే మనమంతా ఒకటే, ఏకత్వమే అబ్సల్యూట్ ట్రూత్. వై ఆర్ యూ ఫైటింగ్ బిట్వీన్ కంట్రీస్, పీపుల్, ఆల్ ద టైమ్ కాన్ఫ్లిక్ట్స్? మనమంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఫైట్స్ ఉండవు. ఎంతో అన్యోన్యంగా, ఎంతో హార్మోనియస్గా జీవించగలిగిన ఈ భూమండలంలో మనం యుద్ధాలని క్రియేట్ చేసుకుంటాం, నరకాన్ని క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మని ఇప్పుడు మనం కరెక్ట్గా అప్లై చేసుకుంటే డైలీ లైఫ్లో వీ కెన్ లివ్ విత్ యూనిటీ కాన్షియస్నెస్. ఏది చూసినా కూడా అందరిలో కూడా ఐఎమ్ వన్ విత్ ఎవ్రీ వన్. అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీని మనం అర్థం చేసుకుంటాం, అది తెలుసుకుని జీవిస్తాం అన్నమాట. సో రైట్ నౌ జస్ట్ ట్రై టు లుక్ ఎట్ ఆల్ ఆఫ్ ది ఫ్రెండ్స్ హియర్. ఒకసారి రౌండ్గా మీరు కళ్ళతో చూస్తూ అందరిలో వాళ్ళలో ఒకటి శరీరాన్ని చూడొద్దు. ఇతను ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఇతనికి ఈ కళ్ళు ఇట్లా చిన్న కళ్ళు, పెద్ద కళ్ళు, ముక్కు ఇట్లా ఉంది, అవి కాదు. దాన్ని మించి ఇంకా లోపల చూడాలి. ఇంకొంచెం డీప్గా చూస్తే అక్కడ ఆత్మ పదార్థం మనకు అర్థమవుతుంది. వారిలో ఉండే ఓకే, ఈయన కూడా నాలాగే సోళ్ళు, నేను ఎట్లా ఈ శరీరంలో ఉండి నివసిస్తున్నానో, ఈ దేహిగా దేహంలో ఉన్నానో, అట్లానే వీరు కూడా వీఆర్ సోల్స్, వీఆర్ ఎనర్జీ బీయింగ్స్ అనేది మనకి అర్థమైపోతుంది. కానీ డీప్ సీయింగ్ అనేది నేర్చుకోవాలి. ఏది చూసినా పెరిఫరల్ సీయింగ్ కాదు. సూపర్ఫిషియల్గా చూస్తే ఓన్లీ మనం సూపర్ఫిషియల్గానే కనబడుతుంది, అంతే. జడ్జిమెంట్లోకి వెళ్తాం. సో అక్కడ జెండర్ లేదు, ఈ ఫామ్ లేదు. నువ్వు ఫామ్లెస్ ఏది ఉందో అది చూడగలగాలి. ఈ ఐస్తోనే, ఈ థర్డ్ ఐతో ఫస్ట్ చూస్తాం, తర్వాత ఈ ఐస్ కూడా చూడగలం. ఫామ్లెస్ ఇన్ ఎ పర్సన్. ఒక చెట్టుని చూసినా అక్కడ మనం ఆ చెట్టు చూస్తే, ఇంకొంచెం డీప్గా చూస్తే ఆ చెట్టు నుంచి వెళ్తున్నటువంటి కాంతి, తేజోవంతమైన కాంతి మనకి తెలుస్తుంది. ఒక్కొక్క పర్సన్ చుట్టూరా ఉండే ఒక ఆరా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అది ఇంకా డీప్ సీయింగ్లో తెలుస్తుంది. ఇంకొంచెం డీప్గా చూస్తే ఆ యొక్క ఆత్మ క్షేత్రంలో నుంచి వెదజల్లబడుతున్నటువంటి కాంతి మనకు తెలుస్తుంది. మనం ఒక్కొక్క లోకాల నుంచి మన స్థాయి, ఆత్మస్థాయిలు బట్టి మనం కొన్ని ఫ్రీక్వెన్సీ వరల్డ్స్లో వైబ్రేట్ అవుతుంటాం. సో దాన్ని బట్టి మన కాంతి కూడా ఉంటుంది. కొంతమంది ఎల్లో, గోల్డెన్ ఎల్లో కాంతి ఉంటుంది వాళ్ళల్లో, కొంతమంది బ్లూ కలర్, కొంతమంది వైలెట్ కలర్, పర్పుల్ కలర్. వీ కెన్ సీ ఇట్ డీప్ సీయింగ్లో. కానీ బేసిక్ మనమంతా వన్నెస్ బీయింగ్స్, ఒకే చోటు నుంచి, ఏకత్వాన్ని నుంచి మనం వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. చిల్డ్రన్కి అందరికీ తెలుసు, వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళకి ఈ జ్ఞానం ఉంది. 3 సంవత్సరాల వరకు అందరూ కూడా వన్నెస్ కాన్షియస్నెస్లో ఉంటారు, 3 years వరకు. ఆఫ్టర్ 3 years మనకి బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది, కండిషనింగ్ వచ్చేస్తుంది. నువ్వు నేను వేరు, ఇంకా అన్నీ నేర్చుకుంటాం అనమాట.
ఎట్లా వేరే వాళ్ళతో ఫైటింగ్ చేయాలో నేర్చుకుంటాం. ఎట్లా అప్పటి వరకు ఈ నెగటివ్ థాట్స్ అనేవి ఉండవు. సడన్గా నెగటివ్ థాట్స్ వస్తాయన్నమాట. ఈ జెలసీ, ఫియరు ఇవన్నీ మనం అడాప్టెడ్, లర్న్డ్ కండిషనింగ్ బిహేవియర్స్, కండిషనింగ్ థాట్స్. బట్ ఎ చైల్డ్ లివ్స్ ఇన్ అబ్సల్యూట్లీ in the world of God. It's like he's God or she's God. So ఇది ఒక్కసారి మనం మన ఫ్రెండ్స్ ఒక గ్రూప్స్ ఆఫ్ 5 పీపుల్గా అట్లా కూర్చోండి. మీరు జస్ట్ ఒక 5 మంది జస్ట్ గ్యాదర్ లైక్ ఎ గ్రూప్, సిట్ ఇన్ ఎ గ్రూప్. Friends, చక్కగా form small groups. A big group also is fine. This is also fine. Very good, very nice. Group energy ఎప్పుడు there is certain strength అన్నమాట. Certain beautiful realizations we do get in a group energy. That's wonderful, friends. ఇప్పుడు మనం ఓపెన్ ఐస్ తోనే ఉంటూ we just observe the breath and make the mind calm, tranquil. Mindfulness గా ఉందాము. మన ఎదుట పక్కన కూర్చున్న మన ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ mindfulness తో ఉందాం. కంప్లీట్గా be present in this moment. Okay, friends? And then start looking at each one. First begin with one person. Not only superficial seeing, ఊరికే పైన చూడకుండా డీప్ సీయింగ్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. అండర్లయింగ్ దిస్ బాడీ అండ్ అండర్లయింగ్ ఆల్ దిస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ దెర్ ఈజ్ సోల్, దెర్ ఈజ్ ఎనర్జీ ఇన్ ఈచ్ పర్సన్. అది చూడటం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ in the no thought, no mind state, చక్కగా జస్ట్ అబ్జర్వ్ చేయండి మైండ్ఫుల్నెస్తో. జస్ట్ అబ్జర్వ్ విత్ మైండ్ఫుల్నెస్. మన కళ్ళు కొన్ని జడ్జ్మెంట్స్ చేస్తుంటాయి, కానీ వాటిని కూడా దాటి వెళ్ళండి. జెండరు అంటే వీరు మగ మనిషి, ఆడ మనిషి అవన్నీ కూడా కాదు. ఇంకా దాటి ఆ పర్సన్ యొక్క ఎస్సెన్స్ చూడండి. ఇతను కూడా నాలాగే ఒక సోల్ ఈ శరీరంలో దేహాన్ని చక్కగా ఒక దుస్తుల్లాగా ధరించి ఒక దేహిగా ఉంటున్నటువంటి, అలాగే ఒక ఆత్మ పదార్థంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. నాలాగే ఆత్మజ్ఞానం కోసంగా తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నటువంటి ఒక జ్ఞాన పిపాసి. నేను కూడా ఈ దుఃఖాన్ని ఎంత పొందానో ఈ పర్సన్ కూడా అంతే దుఃఖాన్ని తన జీవితంలో అనుభవిస్తున్నాడు. దుఃఖరాహిత్య స్థితి కోసం ఇతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నంలో భాగంగానే ఎన్నో సాధనలు చేస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా నాలాగే ఎన్నో ఆత్మానుభవాలని పొందుతూ తనకు సంబంధించినటువంటి
ఈ ఆత్మానుభవాల నుంచి ఎంతో ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాడు. జస్ట్ లుక్ డీప్లీ, చక్కగా బాహ్యాన్ని కాదు అంతరంలోకి చూడండి. ఆ నిజమైన నేనులోకి చూడండి. నేను అనే ఆత్మ పదార్థం ఈ బాహ్యమైనటువంటి దుస్తుల్ని ధరించి చేస్తున్న ఆ నేనులోకి తొంగి చూడండి. ఆ నిజమైన నేను ఏదైతే ఉందో ఆ పర్సన్లో ఆ నిజమైన నేనులోకి తొంగి చూడండి. ఆ యొక్క ఆత్మ పదార్థము అంతా కూడా సర్వము ఏకత్వంతో బ్రహ్మలో బ్రహ్మ పదార్థంతో సమ్మిళితమై ఎప్పుడు ఏకత్వంలో ఉంటుందని ఆ విషయాన్ని కూడా గుర్తించండి. డీప్ సీయింగ్ అండ్ రికగ్నైజ్ హౌ ఆల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ is one of the unity principle which is uniting everything, everyone. ఇదే ప్రజ్ఞానం, ఇదే విజ్డమ్, ఇదే జ్ఞానం. ఏకత్వం నుంచే వైవిధ్యం భిన్నత్వం వచ్చింది అనే ఈ సత్యాన్ని గుర్తించడమే ఇంకొక 2 నిమిషాలు మనం జస్ట్ వాచ్ ఈచ్ పర్సన్ ఇన్ ద సేమ్ వే. డీప్ సీయింగ్, డీప్ సీయింగ్. ఇంకొక నిమిషం మనం ఆ ఏకత్వ స్థితి నుంచి వీఆర్ ఆల్ వన్ అనే స్థితి నుంచి మనం చూద్దాం అందరిలోకి. ఆత్మక్షేత్రంలో అందరూ ఒకటే. That's wonderful, friends. It's wonderful. మీ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉండండి కొంచెం సమయం, అట్లానే కూర్చుని ఉండండి. ఎందుకంటే మనం సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనం డైలీ లైఫ్లో మనం ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఈ ప్రాసెస్ని seeing the unity principle, seeing the oneness which is connecting all of us, everyone. ఇది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇట్ బికమ్స్ అవర్ డే టు డే రియాలిటీ, అవర్ లివింగ్ రియాలిటీ అవుతుంది ఇది. తర్వాత సెకండ్ అహం బ్రహ్మాస్మి అనే ఈ ప్రాసెస్ కూడా 2 ప్రాసెస్లు ఉన్నాయి. దీన్ని చేద్దాం. మనం ధ్యానం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకోవడము, తెలుసుకోవడానికి. నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను
బ్రహ్మను, అహం బ్రహ్మ అస్మి అని ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే మన ప్రయత్నం. మనం ఈ బాహ్యంలోనే ఉన్నప్పుడు మనకి ఆ సత్యం బోధపడదు. ఆ ట్రూత్ ఎంతో షాకింగ్గా ఉంటుంది. నువ్వు ఎట్లా చెప్పగలవు నువ్వు దేవుడు అని మనం యాక్సెప్ట్ చేయలేము. ఎవరైనా అట్లా చెప్పినా కూడా అతను చాలా గర్వంతో చెప్తున్నాడు దేవుడు అని చెప్పి, ఎట్లా దేవుడు అవుతావు? కానీ దిస్ ఈజ్ ద ఇటర్నల్ ట్రూత్. ఇది ప్రతి మెడిటేటర్కి వచ్చే ఒక ఆత్మానుభవం. అహం బ్రహ్మాస్మి స్థితి, ఐ యామ్ గాడ్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ ఆల్సో ఈజ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో మీరు మీ ఫ్రెండ్ ఒక్కళ్ళతో చేస్తారు ఈ ప్రాసెస్. ఇప్పుడు మీరు 6 మంది అట్లా కూర్చున్నారు కదా, ఒక్క ఫ్రెండ్ మాత్రం సెలెక్ట్ చేసుకుని ఎదురెదురుగా కూర్చోవాలి. ఇప్పుడు సెలెక్ట్ యువర్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్తో కూర్చోవాలి, ఎదురెదురుగా కూర్చోవాలి. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఇది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ నేను ట్రాన్స్లేట్ మీకు చేసి చెప్తాను మీకు. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, మీరు మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఫ్రెండ్ని, ఆ ఫ్రెండ్ ఫస్ట్ క్లోజ్డ్ ఐస్లో, ఒక ఫ్రెండ్ క్లోజ్డ్ ఐస్లో ఉంటారు. ఓకే, వాళ్ళని ఐస్ క్లోజ్ చేసుకుంటారు. ఒకళ్ళు మాత్రం మీరు వారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, హూ ఆర్ యూ, నీవు ఎవరివి అనే క్వశ్చన్ అడుగుతారు. అడిగితే కొన్ని ఆన్సర్స్ వస్తుంటాయి. నేను శరీరాన్ని, నేను మగ వ్యక్తిని, నేను యంగ్ పర్సన్ని, డైనమిక్ పర్సన్ని, నేను ఆనందంతో ఉన్నటువంటి వ్యక్తిని, ఇట్లాంటి ఆన్సర్స్ అన్నీ వస్తుంటాయి. ప్రతి ఆన్సర్ చెప్పినప్పుడల్లా మీరు థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ ఆన్సర్ చెప్పారు కదా, థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ అడగండి హూ ఆర్ యూ. అంటే ఒక ఆనియన్కి, ఉల్లిపాయకి ఎన్ని పొరలు ఉంటాయో ఒక్కొక్క పొరని తీసేసి మనం ఇంకొక లోపల పొరలోకి వెళ్తాం. నిజమైన నేను కనుక్కోవడానికి ఫస్ట్ బాహ్యం నుంచి, పెరిఫరల్ ఐడెంటిటీస్ నుంచి లోపల ఐడెంటిటీకి వెళ్తున్నాం. సో ఈ ప్రాసెస్ కనీసం 7 నిమిషాలు 8 నిమిషాలు చేద్దాం. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఒక 7 నిమిషాల తర్వాత వచ్చే ఆన్సర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఆన్సర్స్ ఫస్ట్ వచ్చే ఆన్సర్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. నేతి ఓకే, నేను బాడీని, నేను మైండ్ని, నేను థాట్స్ని, నేను మీకు ఒక సడన్గా ఒక పక్షి కనిపిస్తుంది, నేను పక్షిని అంటారు. మీరు థ్యాంక్ యూ చెప్పాలి, జడ్జ్ చేయకూడదు ఆన్సర్స్. మీరు లేకపోతే నేను ఒక గత జన్మలో నేను సోల్జర్ని, ఒక సైనికుడిని అంటారు. నేను ఒక రోమన్ పర్సన్ని, నేను ఈజిప్ట్లో నివసించినటువంటి ఒక ఫారో అనే కింగ్ని, నేను ఒక కింగ్ని, ఇవన్నీ చెప్తూ ఉంటారు. నేను అన్ని జడ్జ్ చేయకుండా థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ అడగాలి హూ ఆర్ యూ. ఇవన్నీ కూడా కాదు, నిజమైన నేను దగ్గరికి వెళ్ళాలి. సో ఫైనల్గా మీరు నేను ఒక ఎనర్జీని అని రావచ్చు ఆన్సర్. ఎందుకంటే ఆ టైంకి మీకు ఎనర్జీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐఎమ్ ఎనర్జీ, ఐఎమ్ లైట్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ వన్నెస్. ఇట్లాంటి అబ్స్ట్రాక్ట్ ఆన్సర్స్, ఫామ్లెస్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ అన్ని ఫామ్ ఉంటుందన్నమాట, డెఫినేషన్ ఇవ్వగలం. తర్వాత ఫామ్లెస్, నిర్గుణం, నిరాకారం, నిర్విషయం, అన్ని డెఫినేషన్ లెస్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి. సో ఇదండి నోట్ చేసుకోవచ్చు. మీరు బుక్ అన్ని పెట్టుకునేసి, పెన్ను బుక్, యూ జస్ట్ నోట్ డౌన్. ఈ 7 minutesలో మీరు ఒక ఇంటర్వ్యూ లాగా అనమాట. ఆ పర్సన్ మాత్రం ఒక ధ్యాన స్థితిలో ఆన్సర్ చేస్తుంటారు. యా, దట్స్ ఓకే, ఐ థింక్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. సో ఎవ్రీవన్ ఫౌండ్ ఏ పార్ట్నర్. అందరికీ మీరు మీ ఫ్రెండ్ దొరికారా? మీరు ఒక్కడే ఉండిపోయారా? ఓకే. ఎనీవన్ వితౌట్ ఏ పార్ట్నర్? నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను, 1 second. సో ఎనీబడి వితౌట్ పార్ట్నర్? రమ్య ఒక్కటే ఉండిపోయారు. సో
So she's can you, or otherwise 3 people I'll make. Okay, can you just come here? Yeah, that's also a good idea. You can come here. You just be an observer. Okay, after madam completes, she will do for you. Okay, like that, 3 of you. సో నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. నేను ఒకసారి మీరు బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాసెస్ ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ వినండి. ఇదేంటంటే మొదటిగా ఒక పర్సన్ 7 minutes వరకు యూ విల్ బి ఆస్కింగ్ ద క్వశ్చన్ అనమాట. నువ్వు ఎవరివి, తెలుగులో అడిగితే తెలుగు, ఏ భాషలో వాళ్ళు ఆన్సర్ చెప్తే దట్స్ ఓకే. వాళ్ళు చెప్తారు నేను ఇది, నేను అది. మీరు థ్యాంక్ యూ చెప్తూ ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ ఇంకొకసారి అడగాలి. ఒక్కోసారి వాళ్ళు ఆన్సర్ రాదు, వాళ్ళు సైలెన్స్లో ఉంటారు. అయినా కూడా మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు నాన్ వెర్బల్గా ఏం చెప్తున్నారంటే ఐఎమ్ సైలెంట్, ఐఎమ్ సైలెన్స్ అని చెప్తున్నారు. నేను నిశ్శబ్దాన్ని, శబ్దం లేనటువంటి స్థితి అని చెప్తున్నాను. కాబట్టి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. ఇట్ మస్ట్ గో డీప్ డీప్ డీప్. ఒక స్థితిలో వాళ్ళకి ఆన్సర్స్, అబ్స్ట్రాక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇంకా వాళ్ళు కొంతమందికి ఎమోషన్స్ రావచ్చు. ఇంతవరకు నేను నా గురించి తెలియకుండా జీవించానే బా అని ఏడుపు వచ్చేస్తుంది కొంతమందికి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొంతమంది ఏడుస్తారు కూడా. దట్స్ ఓకే, దాన్ని అబ్స్ట్రాక్ట్ చేయొద్దు, ఆ కన్నీళ్ళు తుడవడానికి కూడా ట్రై చేయొద్దు. ఇట్స్ ఓకే టు క్రై, ఎందుకంటే ఇది క్రై ఫర్ ఎన్లైటన్మెంట్. నేను ఇంతవరకు నేను ఇది అనుకున్నాను, ఇది కాదు నేను అని మనకు తెలిసిపోతుంది. తర్వాత ఆ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత 7 minutes తర్వాత నేను ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు స్టాప్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారనమాట. ఓకే, అప్పుడు మళ్ళీ ఇంకొక 7 minutes. ఓకే ఫ్రెండ్స్, అది దట్స్ ద ప్రాసెస్. ఆఫ్టర్ స్టార్టింగ్ విల్ కమ్ టు నో. ఓకే, విల్ స్టార్ట్ నౌ. ఒక వ్యక్తి కళ్ళు మూసుకోవాలి, ఇంకొక వ్యక్తి అడగాలన్నమాట. ఓకే,
Grande 1. another 1 minute, ఇంకొక నిమిషము మీ ఫ్రెండ్ అడగండి. ఇట్స్ లైక్ ఎ సమ్మరీ ఆఫ్ దట్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిదానంగా మీరు ఎవరైతే ఈ ప్రాసెస్లో వెళ్ళి హూ యామ్ ఐ ఎంక్వైరీ చేశారో వారి కళ్ళు తెరవచ్చు నిదానంగా. ఇప్పుడు స్విచ్ చేస్తాం రోల్స్ని. ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు ఈ ప్రాసెస్ని మీరు చేస్తారు. మీ ఎవరైతే ఇప్పుడు చేయబడ్డారో మీరు ఈ ప్రాసెస్లో, వారిప్పుడు మీ ఫ్రెండ్కి మీరు ఆఫర్ చేయాలి. ఇప్పుడు హూ ఆర్ యూ అని అడగాలి మీరు. ఇంకొక 7 minutes మనం తీసుకుంటాము. యూ కెన్ బిగిన్. సో యూ కెన్ స్టార్ట్. Without discussion, you can start now. Start చేసేయండి.
లాస్ట్ 1 minute ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. కంటిన్యూ క్వశ్చనింగ్ యువర్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, స్లోగా మీ ఫ్రెండ్ని బ్యాక్ తీసుకుని వచ్చేసి మీరు ఇంకొక 2 నిమిషాలు మీరు మీ ఫ్రెండ్తో నోట్స్ ఏమైతే మీరు చెప్పుకున్నారో అన్ని మన్నం చేసుకోండి. మీ ఫ్రెండ్కి గుర్తు చేయండి. దిస్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దిస్ వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై యూ, దిస్ వాట్ యూ టోల్డ్ అనే దాని గురించి మీరు ఒకసారి షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్. Couple of minutes will take.
హూ ఆర్ యూ, హూ యామ్ ఐ, నాన్ యార్. ఇది ఒక వెరీ 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 వాల్యుబుల్ క్వశ్చన్. దీనికోసం ఎన్ని జన్మలు ఎత్తుతామో దీన్ని తెలుసుకోవడానికని. నేను ఎవరిని 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 సో ఫ్రెండ్స్, కొన్ని చక్కని అనుభవాల్లో రెండు ఎక్స్పీరియన్సెస్ మనం షేర్ చేసుకున్నాము. 2 groups కెన్ కమ్ అండ్ షేర్. ఫస్ట్ ఎవరు షేర్ చేస్తారు? ఓకే, ఫస్ట్ యూ కెన్ కమ్, బోత్ ఆఫ్ యూ కెన్ కమ్ అండ్ షేర్. వెరీ బ్రీఫ్గా షేర్ చేయండి. మీ ఎట్లాంటి అనుభూతి మీరు పొందారు, ఆన్సర్స్ వస్తున్నప్పుడు మీ శరీరంలో ఎట్లాంటి అనుభూతి వచ్చింది, అట్లాంటి వాటిని కూడా. నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను నా వైపు. నేను ఏంటంటే ఆల్రెడీ సార్ చెప్పాలి కూడా, ఆల్రెడీ ఫిక్స్ అయింది నేను ఎనర్జీ అని చెప్పాలి లాస్ట్. కానీ అందుకోసం అది రావద్దని నేను కంటిన్యూ చేసుకుంటాను. అంటే నేను ఒకటి అనుకున్నాను, ఎందుకంటే ఇది కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ సార్ చెప్పారు లాస్ట్ మీరు ఎనర్జీ అంటారని. అది ఎనర్జీ లాస్ట్ వస్తుంది, దాన్ని లాస్ట్ పెట్టుకుందాం అన్నట్టు ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలని ట్రై చేశాను. ఎందుకంటే ఇది షుడ్ నాట్ బి ఇల్యూజన్. అందుకోసం అని చెప్పేసి అలా అనుకున్నాను నేను మనసులో. ఎట్టి బస్లో కాన్షియస్ గా నేను అనొద్దు ఏది అని నాకు నేను అనుకుని స్టార్ట్ చేశాను. అందుకోసం నేను ఎవరు అంటే రవి అనుకున్నాము. అయితే నేను ముందు వాడేమన్నది చెప్తాను బ్రీఫ్ గా. తను శరీరంతో స్టార్ట్ చేశారు. శరీరము, ఆలోచన చూసేవాడిని, అబ్జర్వర్. తర్వాత నుండి యూనివర్స్, స్పేస్ అంటూ ఏమీ లేనటువంటి స్థితి. తర్వాత వెలుగు, శూన్యంలో వెలుగు, బ్రహ్మాండమైన వెలుగు, శక్తివంతమైన వెలుగు. ఇలా చివరికి అంతా నేనే, సర్వం నేనే, అన్నింటా నేనే. ఇంకా చివరికి ఇంకా దాని నుండి తగ్గలేదు. ఇంకా అన్నింటా నేనే. బ్యూటిఫుల్. సో మీరు యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీకు ఎట్లా అనిపించింది, ఎట్లాంటి అనుభూతికి లోనయ్యారు మీరు? సార్ యాక్చువల్లీ నేను మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ని నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్, ఒక్కొక్క స్థాయిలో వెళుతూ శరీరం నుంచి పైకి వెళుతూ ఆ శరీరాన్ని అబ్జర్వ్ చేసే ఒక నేను లాగా, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ యూనివర్స్ అంతా అబ్జర్వ్ చేసే అబ్జర్వర్ లాగా, తర్వాత అక్కడి నుంచి వ్యాపిస్తున్నాను. వ్యాపించి ఫస్ట్ ఎయిర్ లాగా వ్యాపించి, తర్వాత స్పేస్ అంతా వ్యాపించి, తర్వాత పూర్తి యూనివర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది నేనే. తర్వాత అక్కడ ఒక లైట్, మనం చెప్పడానికి వీలు కానటువంటి వెలుగు. సో పూర్తిగా బ్రహ్మాండం అంతా ఇంకా నేనే ఉన్నట్టు, ఇంకా నాకు వేరుగా ఏది లేదు అన్న అనుభూతి చివరిలో కలిగింది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు కూడా మీ అనుభవం కూడా చెప్పండి. నేను ముందన్నట్టుగా మొదటి ఏం చేశానంటే ఏది కూడా నేను చెప్పకూడదు అన్నప్పుడు అనుకుని స్టార్ట్ చేశాను. నిజానికి తర్వాత నేను ఫస్ట్ నేను ఎవరంటే రవి అన్నాను. ఎందుకంటే నా పేరు రవి, నేను రవి అంతే. నేను రవి అంటున్నాను. ఎందుకంటే అలాగే అంటున్నాను. తర్వాత రావాలనిపించట్లేదు. ఇంకా ఒక 3వ సారి అనేసరికి ఇంకా నాకు రవి రావాలనిపించట్లేదు. ఇంకా తర్వాత కాస్త నేను శరీరము అనే ఒక కాన్షియస్ వచ్చింది. తర్వాత నేను అనుభవాల కోసం వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెతుకుతున్నాను నేను ఇక్కడ అని చెప్పేసి ఆలోచన వచ్చింది. తర్వాత వచ్చేసరికి నేను అనుభవాలు, ఆలోచనలు ఇవన్నీ పొందడానికి వచ్చినటువంటి ఒక ఆత్మ అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయేసరికి నేను ఎక్కడి నుండి ఒక అనంతమైన శక్తి నుండి వచ్చాను ఇక్కడికి అని ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత అక్కడ నుండి నేను అంతా కూడా అర్థం చూస్తున్నాను. ఇంకా ఒక దూరం నుండి ఒక అర్థం చూస్తున్నాను. ఇలా వస్తున్నాను నేను ఇక్కడికి, అర్థం మీదకి వస్తున్న ఒక సోల్ కాన్షియస్ వచ్చింది. తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా మొత్తం ఒక యూనివర్స్ లోకి ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. అన్ని స్టార్స్ చూస్తున్నాను, అన్ని కూడా కంప్లీట్ గా ఒక యూనివర్స్ కనబడుతుంది. అక్కడ నాతో పాటు ఎంతో మంది ఇలా ఉంటున్నారు, అన్ని సోల్స్ బీయింగ్ లాగే అనిపిస్తుంది నాకు. అలా వెళ్ళిపోయేసరికి ఇంకా అసలు నేనే ఇదంతా అనిపించింది. నేనే ఈ యూనివర్స్ అంతా నేనే, ఇంకా ఏదో కొత్తగా లేదు. చివరికి నాకు ఏమని అనిపించిందంటే అసలు నేననేది లేదన్నాను.
రైట్. నాకు వావ్. feeling వచ్చింది. అసలు నేను అనేది లేదు, ఎందుకు మీరు మీ ఓరి ఓరి అంటున్నారు, నాకు నేను అనేది అనిపిస్తలేదు. ఇది ఎందుకు అడుగుతున్నారు అనిపిస్తుంది నాకు. నేను అసలు నేను అనేది లేదు ఎక్కడ అనిపిస్తుంది. తర్వాత అనిపించి ఇదే నాకు వన్నెస్ అనిపిస్తుంది అని చెప్పాను. వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ డిస్కవరీ ప్రాసెస్. దీన్ని మనం సెల్ఫ్ డిస్కవరీ ప్రాసెస్. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. సో ఈ టూల్ని మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ది సెకండ్ ప్రాసెస్లో మీకుగా ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళని అడిగారు, అది కాకుండా మిమ్మల్ని మీరు జస్ట్ ఎంక్వైరీ చేసుకుంటూ, ఇనిషియల్గా థాట్ ఉంటుంది, బ్రెత్ని అబ్జర్వ్ చేస్తుంటారు. యూ విల్ బి డ్రాపింగ్ 1 by 1, ఒక లేయర్ బై లేయర్ ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ నేతి ఇది నేను కాదు అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఏది మీరో ఫైనల్గా వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని కొంతమందికి ఎక్కువ టైం పట్టచ్చు, 1 సంవత్సరం కూడా పట్టచ్చు, కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు. మనం ఆ స్వానుభవం పొందాలి. నిజమైన నేను ఎవరు, ఆ హయ్యర్ ట్రూత్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. సో ఒక రియలైజేషన్ ఏంటంటే మనకి ఫస్ట్లో కలిగేది హూ యామ్ ఐలో, యామ్ ఐ దిస్ బాడీ ఆర్ డూ ఐ హ్యావ్ ద బాడీ? నేను ఈ శరీరాన్న లేకపోతే శరీరంలో ఉన్నటువంటి వాడిన నేను అనేది ఆ ఎరుక కలుగుతుంది. విల్ కమ్ టు నో దట్ ఐ యామ్ లివింగ్ ఇన్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ. I have the thoughts in my mind, but I'm not the thoughts. I have emotions, but I'm not the emotions. I'm the soul. I'm the energy. I am the consciousness. I am wisdom. I am God. మనమంతా గాడ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఫ్లెష్ బాడీస్ అనే ఒక గొప్ప సత్యాన్ని మనకు బోధపడుతుంది. నేను శూన్యాన్ని, మహాశూన్యాన్ని, మహాపరిశూన్యాన్ని, అంతా నేననేది లేదు, అనర్థం, ఎందుకంటే అంతా ఒకటే అనే ఒక ఏకత్వ భావంలోకి మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఒక డీప్ స్వానుభవం మనం పొందుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎంతమందికి ఒక ఎమోషన్ అనేది కలిగింది? రైట్, వండర్ఫుల్. దిస్ ఈజ్ రియలీ వెరీ డీప్ ఎమోషనల్ క్వశ్చన్. ఎవరు షేర్ చేయగలుగుతున్నారు అబౌట్ హౌ యూ ఫెల్ట్ వెన్ యూ వాట్ ఈస్ దట్ ఎమోషన్ దట్ యూ ఫెల్ట్? అండ్ starting question starting initial I saw some light and I saw the combination of lightness and darkness. Right. I can't even express in the words. She's asking who are you, I'm laughing. I just stopped smiling and laughing, being I just can't describe how I'm not able to describe it, but I'm feeling like I'm flying, I'm enjoying it. Right. And everything, I'm just can't able to stop those feelings. Yes. It's mind blowing. I can't just say it in the words. Yeah. It's amazing. Wonderful. Excellent. This is what because everything that we have an experience, immediately దానికి సంబంధించినటువంటి ఒక అనుభూతి మనకి కలుగుతుంది. డీప్ ఫీలింగ్తో అసోసియేట్ అయినటువంటి అనుభవం. అది ఒక స్థితిలో ఒక న్యూట్రల్ స్టేటు, అబ్జర్వర్ స్టేటు, విట్నెస్ స్టేటు, విట్నెస్ స్థాయి దాటి మన శూన్యం దాటి ఇంకా ఎన్నో స్థితులు దాటిన తర్వాత అట్లా మధురమైనటువంటి అద్భుతమైనటువంటి రియలైజేషన్స్. ఇది ఎవరికి వారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మనం ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరిన తర్వాత వీ నీడ్ టు స్టే గ్రౌండెడ్. వచ్చిన తర్వాత నేను గాడ్ అని చెప్తే సైకాట్రిస్ట్ ఫస్ట్ నీకు షాక్ ఇవ్వాలి కొంచెం. మనం హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ in this human bodies as a spiritual being. We are spiritual beings living in the human body. We are God beings, we are divine beings living in the spiritual, having spiritual experiences in the human plane. We are also అది కూడా ఇది కూడా అనే ఆ గ్రౌండింగ్ అనేది మనం తప్పకూడదు. ఎప్పుడు ఇక్కడ ఉన్నని మనం అది మర్చిపోకూడదు. ఈ గ్రౌండెడ్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్. శూన్యం చేస్తాం కానీ ఎప్పుడు ఆ శూన్యంలో ఉండిపోవడానికి కాదు, శూన్యాన్ని అర్థం చేసుకుని మనం వచ్చి ఇక్కడ ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం పొందడానికని. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్.
మనం ఈ రియలైజేషన్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ గాడ్, నేను దివ్యమైనటువంటి దివ్య పురుషుణ్ణి, దివ్యమైనటువంటి ఆత్మను, దివ్యాత్మను, దేవుణ్ణి, అండ్ ఐఎమ్ ద ఓషన్, ఐఎమ్ ద వేవ్ అండ్ ఐఎమ్ ద ఓషన్. నేను అలని, సముద్రంలో అలని, ఆ సముద్రం అంతా కూడా నేనే, ఈ అనంత విశ్వాన్ని నేనే. ఈ ఏదైతే చైతన్యం ఇదంతా నడిపిస్తుందో ఆ చైతన్యాన్ని నేను. ఏ త్రిపుర సుందరి అయితే ఈ మొత్తం సకల చరాచర సృష్టిని చేసిందో ఆ త్రిపుర సుందరి మాత్రమే నేను. బికాజ్ ఆ హయ్యర్ నేచర్, హయ్యర్ ఐడెంటిటీలోకి మనం రియలైజ్ కాగలుగుతాం, ఆ ఐడెంటిటీని రియలైజ్ కాగలుగుతాం స్వానుభూతితో. I saw this wave and white light, wave in the form of white. Yes. Light. It's a light. I am in it. I am involved in I am it. the wave. Yeah, I am the that's true. That's true. Excellent. So friends, now next మహావాక్యమైనటువంటి తత్వమసి. తత్వమసి దీనికి ఒక చిన్న ప్రాసెస్. Dropping all the false layers, reaching to the real self within you. Say to yourself, that is who you are. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాసెస్. ఫస్ట్ మన ఫాల్స్ లేయర్స్, బయట అన్ని ఫాల్స్ లేయర్స్. ఫాల్స్ అంటే ఈ లోపల ఉండే ఆ ఆత్మ అనే ఆ సత్యం ముందర మిగతా అన్ని ఫాల్సే. శరీరము ఫాల్సే, మనస్సు ఫాల్సే, భావోద్వేగాలు ఫాల్సే. ఎందుకంటే రియాలిటీ, ట్రూత్ అనేది ఆత్మ. మనం ఆత్మ పదార్థము. నేను బ్రహ్మను, నేను ఆత్మనే కాదు, ఈ బ్రహ్మాండం అంతా నేనే అనేది గ్రేటర్ ట్రూత్, హయ్యర్ ట్రూత్. ఇది కూడా నువ్వే, కానీ ఇది లోవర్ ట్రూత్, లెస్సర్ ట్రూత్ అంటారు. సో ఈ దీంట్లో ఏంటంటే ఫాల్స్ లేయర్స్ ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ I am not this, 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 I am that. Tattvamasi. Exactly, I am that. నేను ఈ ఆత్మను, ఈ బ్రహ్మను, ఈ యొక్క సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని నేను, అంతా సర్వవ్యాపకంగా ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసియంట్గా ఉన్నటువంటి ఆ యొక్క భగవత్ స్వరూపుణ్ణి నేను. తత్వమసి. ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కూడా ఇంకోటి అయం ఆత్మ బ్రహ్మ. ఈ ప్రాసెస్లో బీ అవేర్ ఆఫ్ యువర్ సెంటర్. మన సెంటర్ ఏంటంటే మన సోల్, సెంటర్ ఆఫ్ అవర్ బీయింగ్ అంటాం. వీఆర్ నాట్ సెంటర్డ్ జనరలీ. ఎందుకంటే మన సెంటర్ ఏది ఉందంటే థాట్స్ సెంటర్గా ఉంటాయి, అంటే థింకింగ్ సెంటర్ అంటాం. లేకపోతే యాక్షన్ సెంటర్డ్, బాడీలీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ పీపుల్ అంతా ఏంటి, ఎప్పుడు డూయింగ్లో ఉంటారు. వాళ్ళు మెషిన్స్ లాగా పనిచేస్తుంటారు ఎప్పుడు. లేకపోతే మెషిన్స్ లాగా ఆలోచన చేస్తుంటారు వాళ్ళు. కొంతమంది థింకర్స్ అనమాట. థింకింగ్ ఈజ్ దేర్ సెంటరింగ్. మన సెంటర్డ్గా ఉండడం అంటే మన సోల్లో సెంటర్ కావడం. సో షిఫ్ట్ టు అవేర్నెస్ ఆఫ్ ది యూనివర్స్. ఆ ఒకసారి సెంటరింగ్ అయిన తర్వాత షిఫ్ట్ మీ యొక్క అవేర్నెస్ని, ఎరుకని విశ్వాన్వైపు తిప్పాలన్నమాట. దెన్ బీ అవేర్ ఆఫ్ బోత్ యాజ్ సపరేట్ and be aware of both as one. ఆ విశ్వం నుంచి నువ్వు వచ్చిన ఒక చిన్న జీవాత్మగా మిమ్మల్ని మీరు చూసుకోవడం. తర్వాత ఆ విశ్వం అంతా మీరే. అక్కడి నుంచి జస్ట్ వచ్చారు, ఒక పెద్ద మర్రి వృక్షం నుంచి మీరు వచ్చారు ఊడలాగా, కానీ ఆ ముర్రి వృక్షము మీరు ఒకళ్ళే, వేరువేరు కాదు అనే సత్యాన్ని మనకు గ్రహించాలి. సో మనకి 3 సెంటరింగ్స్ ఉంటాయండి. సో మొదటిది థింకింగ్. తర్వాత థింకింగ్ సెంటర్, డూయింగ్,
ఇంకొకటి ఫీలింగ్. కానీ ఈ మధ్యలో ఉండే ఒక బిందువు ఉంది. ఈ బిందువే నిజమైన మీరు. దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్. సో మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం సెంటరింగ్ ఫస్ట్ చేసుకోవడం, మనం ఈ బిందువు అనమాట. మన లేకపోతే మనల్ని హ్యూమన్ థింకింగ్స్ అంటాం. చాలా మంది ఒట్టి ఎప్పుడు ఆలోచనలు ఆలోచనలు పుట్ట హ్యూమన్ థింకింగ్స్. చాలా కొంతమంది హ్యూమన్ డూయింగ్స్, ఎప్పుడు మెషిన్ లాగా రోజు ఈ మెటీరియల్ ప్లేన్లో డబ్బులు సంపాదించడానికి దానికోసం వర్క్ చేస్తూ ఉంటారు. 18 గంటలు, 20 గంటలు, 30 గంటలు, ఇంకా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. సో హ్యూమన్ డూయింగ్స్ అయిపోతాం, మెషిన్స్ లాగా. హ్యూమన్ ఫీలింగ్స్, కొంతమంది ఒట్టి ఎమోషన్స్, ఎప్పుడు కొంచెం ఒక ప్రశ్న అడిగితే చాలు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి, ఫుల్ ఏడుస్తూ ఉంటాయి. హ్యూమన్ ఫీలింగ్స్. కానీ దెర్ ఇస్ సంథింగ్, వీఆర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే బీయింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? బీయింగ్స్ అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్, చైతన్యం, ఆత్మ, దాన్నే బీయింగ్ స్టేట్ అంటారు. మనం ఇక్కడ సెంటర్ కావాలన్నమాట. ఇవన్నీ ఉంటాయి మన ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం జీవించడానికి 3 అవసరం. థింకింగ్ చేయాలి, డూయింగ్ చేయాలి, ఫీలింగ్ ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతున్నాం. ఇది అవర్ ఒరిజినల్ స్టేట్, బీయింగ్ స్టేట్, మీ ప్రెజెన్స్. అప్పుడు కరెక్ట్గా సెంటర్డ్గా, కంపోజ్డ్గా ఉండగలం. ఈ సెంటరింగ్ అయినటువంటి సెంటరింగ్ స్టేజ్ నుంచి మన అవేర్నెస్ యూనివర్స్ తిప్పి, నేను యూనివర్స్ నుంచి, ఆ ఏకత్వం నుంచి, ఆ గాడ్ నుంచి, అహం బ్రహ్మాస్మిగా ఒక జీవాత్మగా ఇక్కడికి వచ్చాను, నేనే ఆ యూనివర్స్. ఈ రెండింటిని ఏకకాలంలో మనం ఆ అనుభూతిని, అనుభవం పొందడం. సో దిస్ ప్రాసెస్ కెన్ బి డన్. We need to know that I am the inseparable part of this universe. Inseparable. ఒక తల్లి, ఒక బిడ్డ ఇన్సెపరబుల్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంబిలికల్ కార్డ్ కనెక్షన్తో తల్లి, ఆ శిశువు కనెక్టెడ్. ఎప్పుడైతే ఆ పేగుని కట్ చేస్తామో తర్వాత వేరుపడతారు. కానీ ఎప్పుడు ఆ ఇన్సెపరబుల్ నేచర్ ఉంటుంది. మనము ఆ సృష్టి, ఏ సృష్టికర్త నుంచి అయితే మనం అందరం వచ్చామో మనం ఇన్సెపరబుల్. దో అక్కడి నుంచి మనదేదో కట్ అయిపోయింది, అక్కడ ఎనర్జీ కనెక్షన్స్, మన అవేర్నెస్ పోయి కట్ అయిపోయి దూరం వెళ్ళిపోయాం. కానీ మనం రీఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను, నా సృష్టి మూలం ఏంటి, నా మూలం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఈ శరీరం అయితే మన భౌతికమైనటువంటి పేరెంట్స్ ఇచ్చారు, ఫిజికల్ పేరెంట్స్, బయలాజికల్ పేరెంట్స్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ. బట్ వాట్ అబౌట్ మై సోల్? సోల్కి ఎవరు జన్మనిచ్చారు? ఆ మూలానికి అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ మూలంతో ఏకమవుతున్నాం. ఇప్పుడు సో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే ఈ ప్రాసెస్లో, అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ స్థితిలో అంతా గాడే, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. ఈవెన్ యానిమల్స్ ఆర్ గాడ్స్, ట్రీస్ ఆర్ గాడ్స్, మినరల్స్ ఆర్ గాడ్స్, ఎనిమీస్ ఆర్ ఆల్సో గాడ్స్, and angry people also are gods. Everyone is God. So look deeply into everything which is around you, calmly, quietly see the truth which is so evident and clear in everything. మనం ఇందాక డీప్ సీయింగ్ అని చేసాం, గూగుల్లో చూస్తూ అన్నిటిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం చూడగలగడం. ఎట్లయితే ప్రహ్లాదుడు అన్నిట్లో ఓన్లీ విష్ణుమూర్తినే చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఎక్కడున్నాడు నీ విష్ణు, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, అన్నిట్లో ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడంటే అవును ఉన్నాడు అన్నాడు. స్తంభాన్ని విరగొడితే దాని నుంచి వచ్చాడు విష్ణుమూర్తి ఉగ్ర నరసింహ స్వరూపంలో. అంటే ఎవ్రీవేర్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వం కల్విదం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి స్థితిలో చాలా మందికి నేనే గాడ్, మిగతా వాళ్ళు గాడ్ కాదు అనే ఒక రియలైజేషన్లో ఉంటారు. సర్వం కల్విదం బ్రహ్మ ఇస్ అ కంప్లీషన్. మీకు తెలుస్తుంది నేనే కాదు, అతను కూడా గాడే, అతను కూడా గాడ్, ఆవిడ కూడా గాడ్. సో
ఓన్లీ థింగ్ ఈజ్ నేను రియలైజ్ అయ్యాను, వాళ్ళు ఇంకా కొంత రియలైజేషన్ ప్రాసెస్లో ఉన్నారు. దే మే టేక్ లిటిల్ మోర్ టైం, కానీ వాళ్ళు కూడా ఒకరోజు వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. దీన్నే మనం గాడ్ రియలైజేషన్ అని అంటాం. రియలైజింగ్ దాట్ యు ఆర్ గాడ్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆల్సో ఇస్ గాడ్. అండ్ ఒకసారి ఆలోచన చేద్దాం, అందరూ వాళ్ళ గాడ్ రియలైజేషన్తో ఎంత చక్కగా మనం జీవనం చేయొచ్చు. ఒక గాడ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామండి మనం, చాలా రెస్పెక్ట్ఫుల్గా గౌరవంతో. అట్లా మీరు గాడ్ అని తెలిసిన తర్వాత ఐ డోంట్ హార్మ్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఇల్ ఇంటెన్షన్, ఐ ట్రీట్ యూ విత్ సచ్ లవ్, డివోషన్, we serve each other. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇంకొక వాక్యము ఆనందో బ్రహ్మ. ఆనందమే బ్రహ్మ. జాయ్ ఇస్ గాడ్, బ్లిస్ ఇస్ గాడ్, దోస్ హు ఆర్ జాయ్ఫుల్ బీయింగ్స్ ఆర్ గాడ్స్. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ జాయ్లో తెలిసిపోతుంది. జాయ్లో మనం బాగా ఆనందం పొంగిపోయినప్పుడు వన్నెస్లోకి వెళ్తామండి. ధ్యానంలో వచ్చే ఆనందము మనం వన్నెస్, అంతే, వేరే రెండుగా ఉండవు, కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఉండవు అక్కడ. వన్నెస్, నాన్ డ్యువాలిటీ అనేది మనకి లభిస్తుంది, అక్కడ తెలిసిపోతుంది. సో ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ కెన్ ప్రాక్టీస్ దిస్, కనెక్టింగ్ టు ద ప్లేస్ ఆఫ్ జాయ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ సోల్ విచ్ ఇస్ అన్కండిషనల్. ఈ జాయ్కి, సోల్ నుంచి వస్తున్నట్టు ఎప్పుడు ఎమినేట్ అవుతున్న జాయ్కి అన్కండిషనల్. అంటే జాయ్కి కండిషన్స్ లేవు. నాకు పెళ్ళైతేనే నేను జాయ్ఫుల్గా ఉంటాను, నాకు డబ్బులు ఉంటేనే జాయ్ఫుల్గా ఉంటాను, అట్లాంటి జాయ్ వెళ్ళిపోతుంది తర్వాత. నేను నా హెల్త్ బాగుంటేనే జాయ్ఫుల్గా ఉంటాను. ఎన్ని కండిషనల్. అన్కండిషనల్ జాయ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆల్ ది కండిషన్స్ ఐఎమ్ జాయ్ఫుల్ యాజ్ ఐ యామ్ బికాస్ ఐఎమ్ గాడ్ బీయింగ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ రియలైజేషన్. ఇది ప్రాక్టీస్ చేయొచ్చండి. ఆనందో బ్రహ్మ, staying in the state of joy all the time in your daily life. Though it may fluctuate, but you might become aware of your fluctuations, oscillations, and come back to your joy. ఆ యొక్క ఆనందాన్ని ఎప్పటికప్పుడు గ్రౌండింగ్లో మనం జీవిస్తూ ఉండాలి. సో ఇంకొక ఇదేంటంటే ప్రాసెస్, బ్రహ్మ సత్యం జగం మిథ్య. మనం అందరూ అనుకుని ఉంటాం బ్రహ్మ సత్యం జగం మిథ్య. ఈ యొక్క ఏం చేస్తుందంటే మనకి ఇట్లాంటి ఈ రియలైజేషన్ వలన ఈ లోకం మీద మనకి పోతుంది, అది దట్ వన్ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా మనం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవడానికి, ఏం జాబ్ చేస్తాము, ఇదేం జాబ్ వద్దు, ఇంట్లో వంట ఎందుకు ఈరోజు ధ్యానం చేసుకుంటాం, ఇంట్లో అందరూ మాడిపోతారు, వాళ్ళకి ఇంట్లో వంట ఉండదు, జాబ్ చేయరు, ఇంకా అన్నీ అట్లా అయిపోతాయి. కానీ ఈ ట్రూత్స్ ఎట్లా రియలైజ్ కావాలంటే బ్రహ్మ సత్యం జగం సత్యం. లేకపోతే కొంతమంది బ్రహ్మ మిథ్య జగం సత్యం అనుకుంటారు, హేతువాదం. బ్రహ్మ మిథ్య, బ్రహ్మ లేదు పాడు లేదు, నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఓన్లీ జగమే సత్యం, నేను చూసే ఈ జగత్తే సత్యం. ఇంకోటి కొంతమంది బ్రహ్మ మిథ్య జగము మిథ్య, అన్ని మిథ్యే. అది ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ కేస్ అనమాట. మనం ఇంకా అంత మిథ్యే అని అనుకుంటున్నాం. సో ద ట్రూత్ ఈజ్ బ్రహ్మ సత్యం జగము సత్యం. ఎందుకు జగం సత్యం అన్నామంటే ఇది రిలేటివ్ ట్రూత్. ఇది కూడా ఇది మన ఆత్మ ఇక్కడ చూస్ చేసుకుని వచ్చింది. ఇక్కడ ఈ భూమండలం అనే డెన్స్ ప్లానెట్ మీదకి మనం జీవించడానికి మనం చూస్ చేసుకుని ఒక అడ్వెంచర్, కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందడానికి ఇక్కడికి వచ్చాం మనం. అది మనం అర్థం చేసుకోవాలి. సో బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ ఓన్ టెంపరరీ అండ్ ఎటర్నల్ నేచర్. ఈ భూమండలాన్ని మనం ఎప్పుడూ ఇక్కడ ఉండము. ఇది టెంపరరీ అబోర్డ్ అంటాం. కొంత టైం ఉంటాము, టెంపరీ ట్రావెలర్స్. ఇక్కడ మనం ఒక ప్రయాణికుల్లాగా వచ్చాము. ఇక్కడ ఇది కాదు మన అబోర్డ్. సో ఒకరోజు బాడీ వెకేట్ చేస్తాం, వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రియలైజేషన్ని మనం ఎప్పుడు మన యొక్క ఎరుకలో ఉంచుకోవాలి. లివింగ్ యాజ్ వన్నెస్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము. ఇది వన్నెస్లో జీవించడం, ఎంప్టీనెస్ అండ్ ఫుల్నెస్ ఏకకాలంలో రెండింటినీ స్వీకరించడం. ఐఆమ్
ఎవ్రీథింగ్, నేను అంతా నేనే, నేను జీరో, నేను అనేది కూడా లేదు అనే స్థితి రెండిటిని స్వీకరించాలి. ఐఎమ్ ఏ జీరో, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఇన్ఫినిటీ, ఐఎమ్ జీరో అనే ఈ రియలైజేషన్స్ రెండిటిని మనం కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసుకుని వన్నెస్ కాన్షియస్నెస్ జీవించడం, లివింగ్ యాజ్ వన్నెస్. సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇంకొక కొన్ని నిమిషాలు మనకు ఉంది. బ్రేక్ 4:15కి ఇస్తాను, బ్రేక్ 4:30కి ఇస్తాను. సో ఆ లోపల మనం ఇంకొక టాపిక్ తీసుకుంటాం, కొత్త టాపిక్. సో బిఫోర్ స్టార్టింగ్ ద న్యూ టాపిక్, జస్ట్ వీ డూ సంథింగ్ వెరీ యాక్టివ్. ఎందుకంటే ఆ స్లీపీనెస్ అన్నీ పోవడానికని మనం మన బాడీని ట్యాప్ చేయడం అనమాట. ఇది కూడా దైవ స్వరూపం, ఇది దేవాలయం. మన బాడీ చక్కగా జస్ట్ ట్యాప్ అండ్ యాక్టివేట్ ద బాడీ. ట్యాపింగ్ కొంచెం యాక్టివ్ అవుతాం మనం. తల మీద కూడా నైస్గా ఇట్లా జస్ట్ టచ్ ద వెరీ లవింగ్ టచ్, ఈవెన్ ఫేస్ కూడా. దట్స్ వండర్ఫుల్. ఒకసారి మనం వి స్ట్రెచ్ అవర్ బాడీ చక్కగా. చక్కగా ఆవులింతలు వస్తే ఆవులింతలు యానింగ్ కూడా చేసేద్దాం. ఎందుకంటే లేకపోతే సప్రెస్ చేస్తే లోపల ఇంకా నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. ఒక క్యాట్ ఎట్లా స్ట్రెచ్ చేసుకుంటుంది రిలాక్స్గా. వెరీ గుడ్. ఫుల్గా బాడీని మళ్ళీ రిలాక్స్ చేసి we can come back now. It's very good. So మన నెక్స్ట్ టాపిక్ అవేకన్ ద ఇన్నర్ గురు, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అనే టాపిక్. మీలోని గురువుని మేల్కొల్పుకోండి. ప్రతి శిష్యుడు కూడా ఒక గురువు అవుతాడు ఒకానొక టైంలో సాధన చేయడం ద్వారా. ప్రతి చిన్న పసిపాప పసిబాలుడు కూడా ఒక పెద్ద తల్లి తండ్రి అవుతారు. ఇన్ ది సేమ్ వే మనలో ఉన్న గురువుని మనం మేల్కొల్పుకోవాలి. సో ఇంకోటి, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అపో దీపో భవ. మన దీపాన్ని మనమే వెలిగించుకోవడం. ఈరోజు ఈ కాన్సెప్ట్ని, ఈ ట్రూత్స్ని మనం అర్థం చేసుకుందాం. హూ ఈజ్ ఎ గురు? ఎవరు గురువు? అంటే ఎవరు? గురువు అంటే హిమాలయాల్లో ఉండేవాళ్ళు గురువుని అంటారా? అజ్ఞానాన్ని తొలగించే వాళ్ళని గురువు. ఇంకొక డెఫినేషన్ గురి. ఓకే, సో మెనీ డెఫినేషన్స్ ఆర్ కమింగ్ అవుట్ నౌ. సో గురువు అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో చెప్పండి. లఘువు. లఘువు అంటే తక్కువ, తేలిక. లఘువు అంటే చిన్నది, మైన్యూట్, లఘువు అంటాం. గురువు అంటే పెద్దది, బరువైనది. సో దేంట్లో బరువైన వాడు గురువు? జ్ఞానంలో బరువైన వాడు గురువు. సో ఈరోజు ఈ గురుతత్వాన్ని గురించి మనం అర్థం చేసుకుందాం. ఈ గురుతత్వము మనం అర్థం చేసుకుంటే ఆయన చెప్పినట్టుగా గురి మనకి సిద్ధిస్తుంది. గురి ఉంటేనే గురువు అవుతాడు అనమాట. గురి లేకపోతే మనం గురువు కాలేం. సో 10 myths అబౌట్ గురు కాన్సెప్ట్. మన అపోహలు, గురువుల గురించి ఉన్న అపోహల గురించి తెలుసుకుందాం. 10 అపోహలు. ఎన్నో అపోహలు ఉన్నాయి, వాటిలో కొన్ని సెలెక్టివ్గా తెలుసుకుందాం. సో మొదటి అపోహ ఏంటంటే, గురువు ఈజ్ ద సేవియర్. గురువు నన్ను కాపాడుతాడు. మనల్ని ఎవడు కాపాడు. అది మనం సత్యాన్ని తెలుసుకోవాలి. గురువు ఒక సహాయం చేయొచ్చు, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారు అంతే. ఒక మార్గ దర్శకుడుగా ఉంటారు అంతేగాని సేవియర్ కాదు. నో వన్ కెన్ సేవ్ అస్. వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్. మనం వరల్డ్లోనే సేవియర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది.
అంటే ఎవరో వచ్చి నన్ను ఎవరో కాపాడుతారు అని అనుకుంటూ వెయిట్ చేస్తూ అట్లా జీవితం అంతా అయిపోతుంది. అది కాదు. వీఆర్ ద సేవియర్స్ టు అవర్ సెల్ఫ్స్. ఇంకొకటి, గురు గివ్స్ ఎన్లైటన్మెంట్. మనకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆ గురువు చేయి పెట్టేస్తే వచ్చేస్తుంది అని అనుకుంటాం. కాదు. అట్లయితే ఆ కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ ఈ భూమండలో ఎంతమందికి ఆయన చేతులు పెట్టేసి ఎన్లైటన్మెంట్ తెప్పించేసి ఉండేవాడు. సాధన చేయాలి. సాధన చేయకపోతే ఏ గురువు ఏమి చెప్పినా ఏం లాభం లేదు. దే ఓన్లీ టెల్ అబౌట్ హౌ టు డూ మెడిటేషన్ ప్రాక్టీస్, హౌ టు కాంకర్ దిస్ మంకీ మైండ్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. Guru cannot give you enlightenment. Guru can be a facilitator for your enlightenment. గురువు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాడు. చూడండి, నేను సాధన చేసి ఈ యొక్క ఎన్లైటన్మెంట్ పొందగలిగాను. యూ కెన్ డూ ద సేమ్ సాధన. మీరు కూడా సాధన చేస్తే ఆ స్థితికి మీరు కూడా రాగలుగుతారు అనేది గురువు మనకి చెప్తుంటాడు. సో నెక్స్ట్ పాయింట్, గురువు టేక్స్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ యూ. గురువు మీద బాధ్యతలన్నీ వేసేద్దాము, ఆ గురువు చూసుకుంటాడు. మనం ఎస్కేపిస్ట్ అనమాట. మోస్ట్లీ గురువు దొరికితే ఆ గురువు చూసుకుంటాడు అనుకుంటాం. మన యొక్క నమ్మకమే కొన్ని మూవ్ చేస్తూ ఉంటుంది, కానీ అక్కడ గురువు చేసేది ఏమి ఉండదు. ఇంకోటి, గురువు రిమూవ్స్. Morning a person came here. He was asking me some doubts. I said, you can join the class. There will be 16 classes. Then he replied, I don't want to take all these concepts. I want to be someone who puts his hand on my head so that I'll get enlightened. Correct. అందరూ ఇదే అన్నమాట. Everyone wants shortcuts only. Shortcut. ఎన్ని సాధనలు ఎన్ని నాకు కాదు, గురువు చేయి పెట్టేసే నాకు అన్ని వచ్చేసారు. మనం ఈ మోడర్న్ వరల్డ్ లో ఇది ఇంతే, అన్ని షార్ట్ కట్స్ వెతుకుతుంటాం. ప్రతి ఒక్కటి హార్డ్ వర్క్ చేయడం ఇష్టమే లేదు. ఇన్హరెంట్ లేజినెస్ అనమాట. మనలో సోమరితనంతో అంతా గురువు చూసేసుకుంటాడు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఆయనకు వదిలేస్తుంటాం. ఇంకొకటి, గురువు రిమూవ్స్ కర్మాస్. ఏ గురువు మన కర్మల్ని రిమూవ్ చేయడు. కర్మ అంటేనే అక్కడ పాఠాలు ఉన్నాయి, టచ్ చేయరు. ఆ కర్మ పాఠాలు నేర్చుకుని తీరాల్సిందే. గురువు he will inspire us, he will hold the space. మనం ఎట్లా దాని నుంచి బయటపడగలిగే ఆ మార్గదర్శకత్వం ఇస్తారు. లెర్నింగ్ ఫ్రమ్ అనదర్ గురువు ఈజ్ ఎ బ్లాస్ఫమీ. ఏ గురువు కూడా నా నుంచే నేర్చుకోవాలి, ఇంకో లేయర్కి వెళ్తే నాకు జలసీ వచ్చేస్తుంది, నువ్వు శపించేస్తాను అని చెప్పండి. నిజమైన గురువు, ఉత్తమమైన గురువు అయితే ఎవరు కూడా స్టాప్ చేయరు. నీకు ఒక్కటే గురువు, నన్ను తప్పితే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడానికి లేదు అని శాసించరు. We have to learn from all gurus. So, Guru's blessings will dispel that ignorance. గురువు ఆశీర్వచనాలతో అన్ని బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. గురువు ఆశీర్వచనాలు, గుడ్ విషెస్ ఎప్పుడు ఉంటాయి. ఆ గ్రేస్ ఎప్పుడు ఉంటుంది. మనం తీసుకోవడం ఇంపార్టెంట్. అందరి మీద ఈక్వల్గా ఉంటుంది. గురువుని యొక్క కృప అందరి మీద ఈక్వల్గా ఉంటుంది. ఇంకోటి, యు నీడ్ టు టేక్ గురూస్ అప్రూవల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇనిషియల్గా దట్స్ ఓకే. అంటే మనం ఇది నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, ప్రతిదానికి ఆయన స్టాంప్ కొట్టాలన్నమాట. ప్రతి చిన్నదానికి మనం అడుగుతూ ఉంటాం, నేను ఈ కరెక్ట్ మార్గంలో ఉన్నానా, నేను ఈ జాబ్ చేరచ్చా వద్దా, నేను ఈరోజు అన్నం తినాలా వద్దా, ఈవెన్ ఆ క్వశ్చన్స్ కూడా అడిగేస్తాం. ప్రతిదానికి అప్రూవల్స్ కావాలి. సెల్ఫ్ అప్రూవల్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇనిషియల్ పీరియడ్లో మనం గ్రో అవుతున్న పీరియడ్లో దట్స్ ఓకే. కానీ లేటర్ ఆన్ వీ నీడ్ టు టేక్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. డిపెండెన్సీని మనం చాప్ చేసేసుకోవాలి. తర్వాత, వితౌట్ ఎక్స్టర్నల్ గురు యూ కెన్ యాడ్ ప్రోగ్రెస్. నాకు ఎప్పుడు ఈ బాహ్యమైన గురువు ఎప్పుడు నాతోనే ఉండాలి, ఆయన కలుస్తూ ఉండాలి, ఆయనతో ధ్యానం చేస్తేనే నాకు ఎన్లైటన్మెంట్ వస్తుందని కాదు. యూ డోంట్ నీడ్ ఎక్స్టర్నల్ గురు.
ఒకసారి మార్గం మనకు తెలిసిన తర్వాత ఆయన చెప్పిన సాధన కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా ఎన్లైటన్మెంట్ పాసిబుల్. చాలామంది ఈ అపోహతో స్టాప్ చేసేసుకుంటారు, వాళ్ళు సాధన చేయడం స్టాప్ చేస్తారు. నా దగ్గర గురువు లేడు, ఇవన్నీ ఏమవుతుందో అట్లాంటి అపోహలు ఉంటాయి. గురువు నీడ్ టు బి వెరీ ఓల్డ్ అండ్ హ్యావింగ్ వైట్ బియర్డ్. ఇది కూడా అంటే గురువు నాకు అట్లాంటి గురువు కావాలి, పెద్ద ఓల్డ్ పర్సన్, పెద్ద గడ్డం ఉండాలి, తెల్ల గడ్డము. ఈ మోడర్న్ టైమ్స్లో అంత చిన్న చిన్న యోగులే, అంత చిన్న చిన్న గొప్ప మాస్టర్స్, చిన్న స్మాల్ కిడ్స్ ఆల్సో గ్రేట్ మాస్టర్స్. వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడుండే కొత్త జనరేషన్లో చాలా వరకు వెరీ వెరీ ఓల్డ్ అడ్వాన్స్ సోల్స్, 1990s పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు న్యూ రేస్, ఇండిగో చిల్డ్రన్ అంటాము, రెయిన్బో చిల్డ్రన్ అంటాము. వాళ్ళంతా ఫ్యూచర్ వెరీ అడ్వాన్స్ సోల్స్. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎంత హైగా ఉంటాయంటే ఈవెన్ స్పిరిచువాలిటీలో, మెడిటేషన్లోకి వస్తే ఇంకా ఫాస్ట్గా వాళ్ళు గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అండ్ మనం సాఫ్రాన్ రోబ్స్ వేసుకున్న గురువే కావాలి అట్లా ఏం లేదు. బుద్ధ, కృష్ణ, క్రైస్ట్ all the masters can come in the jeans pant, t-shirt and very with cooling Ray-Ban glasses and all that. So wisdom ki ivanni outer parameters not the criteria. జనరల్గా అవుటర్ దానికి వెతుక్కుంటూ అసలు ఎసెన్స్ మిస్ అవుతుంటాం. సో Guru will be residing in Himalayan caves and forests, living only spiritual life. మనం ఏ గురువునైనా అట్లాంటి గురువుని వెతుక్కుంటూ ఉంటాం. ఆయన హిమాలయాల్లో అక్కడ గురువే బాగుంటాడు, ఇక్కడ సరైన నాలెడ్జ్ ఉండదని చెప్పి అక్కడ వెతుకుతాం. లేకపోతే ఆ గురువు బ్రహ్మచారిగా ఉండాలి అనుకుంటాం. ఆయన పెళ్ళయి పిల్లలుంటే ఆయన అంత స్వీకరించాం అనమాట. ఎందుకంటే అది అపోహలు. నిజమైన గురువు మిడిల్ పాత్ ఫాలో అవుతుంటారు. దే హ్యావ్ గృహస్థ ధర్మాన్ని, అన్ని ధర్మాలని పాటిస్తూ మిడిల్ పాత్లో చక్కగా మధ్య మార్గాన్ని పాటిస్తూ జీవిస్తున్నవారు. సో ఫ్రెండ్స్, ఈ అపోహల నుంచి మనం బయటపడాలి. ఇంకొకటి, ఈయన వేమనాచార్యులు వారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు. దానిలో చాలా క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. 3 కేటగిరీస్ ఆఫ్ గురువుస్ గురించి ఇక్కడ చెప్పారు. లోయెస్ట్ గురు, మీడియం గురు, హైయెస్ట్ గురు, వాళ్ళ ముగ్గురు గురించి. కల్ల గురుడు కట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు కట్టు మంత్ర చేయంబు, ఉత్తమండు కట్టు యోగ సామ్రాజ్యం, విశ్వదాభిరామ వినురవేమ. కల్ల గురుడు అంటే లోయెస్ట్ గురు. కర్మలు చేయమని రిచువల్స్ చెప్తాడు. నువ్వు వెళ్ళి ఈరోజు 100 కొబ్బరికాయలు కొట్టు, తాయెత్తు కట్టుకో, పొర్లు దండాలు చెయ్యి, ఈ గుడి చుట్టూరా 1000 ప్రదక్షిణాలు చెయ్యి, ఆ నదిలో వెళ్ళి మునుగు, ఇవన్నీ చెప్తారనమాట. కల్లగురుడు టెంపరీగా పర్సన్ బాగానే ఉంటుంది, 1000 కొబ్బరికాయలు కొట్టి అన్న తిరిగి మంచి ఎక్సర్సైజ్, నేనేదో చేశాను దేవుడి కోసం అనే ఒక తృప్తి వలన కొంచెం టెంపరీ పీస్ లభిస్తుంది. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు లీడ్ టు సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్ రాదు. ఇది ఓన్లీ బాహ్యమైనటువంటి సమ్ రిచువల్స్ అవి. తర్వాత మధ్య గురుడు గట్టు మంత్ర చేయంబు. మధ్య గురుడు ఏం చెప్తాడంటే, ఇది కాదు, నువ్వు మంత్రం జపించు, ఈ మంత్రంతో నీకు ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. హిమాలయ యోగులు అనే పుస్తకం రాశారు స్వామి రామ గారు. ఆయన ఒక అనుభవాన్ని దానిలో చెప్తారనమాట. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, నాకు ఎన్లైటన్మెంట్ పొందాలి, ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్పండి అంటే, చాలా రోజు వచ్చి అడుగుతున్నాడని ఒక మంత్రం ఇస్తాడు కోపంగా. ఆ మంత్రం ఏంటంటే దాని వేరే లాంగ్వేజ్లో గాడిద అనమాట మంత్రం. ఎందుకంటే కోపంతో వచ్చేస్తాడు, గాడిద అనే దాన్ని చాంచం. ఆ శిష్యుడికి ఎంతో శ్రద్ధతో ఆ గురువు ఇచ్చాడు నాకు మంత్రం అని దాన్ని సాధన చేస్తూ ఉంటాడు రోజు. గాడిద మంత్రం, గాడిద 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 గాడిద. ఏమవుతుందంటే ఒకరోజు ఎంతో విశ్వాసంతో చేస్తున్నాడు కాబట్టి చాలా అమేజింగ్గా ఆయనకి పీస్ఫుల్ మైండ్ అన్నీ వచ్చేస్తాయి. ఒకరోజు పెద్ద వరద వస్తుంది, ఆ గురువు ఆ వరదలో కొట్టుకుపోతున్నాడు. కానీ ఈ శిష్యుడు గాడిద గాడిద ఆ నది మీద నడిచేస్తున్నాడు, నీళ్ళ మీద నడుచుకుని వెళ్ళిపోతున్నాడు.
అప్పుడు అర్థమైందనమాట మిగతా వాళ్ళందరికీ. ఆ గురువు ఏదో చెప్పేశాడు మంత్రాన్ని, ఆయనకు ఆ నమ్మకం లేదు దాని మీద. సో రియలీ వాట్ ఈస్ రియలీ సేవ్డ్ దిస్ డిసైపుల్ ఈజ్ నాట్ ద మంత్రం, ఇట్ ఈస్ ద విశ్వాసం, ఇట్స్ ద ట్రస్ట్ ఫెయిత్. సో మధ్యగురుడు ఏం చెప్తాడంటే ఎప్పుడు ఇది చేసుకో నీకు అయిపోతుంది పని. మనం మంత్రాలకు చింతకాయలు రాలమని చెప్తాం. అంటే మంత్రాలంటే దే ఆర్ లైక్ ఇన్ ద మెంటల్ ప్లేన్లో మనం రిపీట్ చేస్తున్నటువంటి సర్టన్ థింగ్. ఇట్ హ్యాస్ వైబ్రేషన్స్, నో డౌట్. గాయత్రి మంత్రం కానీ అన్ని మంత్రాలకి వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ ఎన్లైటన్మెంట్ పొందడానికి దాన్ని కూడా క్రాస్ చేయాలి, మెంటల్ ప్లేన్ నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము. ఉత్తముడు అంటే ఏంటి? ఎవరంటే గురువు, ఏ గురువు అయితే చెప్తాడో నీలోనే ఒక గొప్ప మాస్టర్ ఉన్నాడు, నీలోనే జ్ఞానం ఉంది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను, నీ కర్మ నువ్వే పాఠాలు నేర్చుకోవాలి, నేను మార్గాన్ని నీకు చెప్తాను, ఆనాపానసతి చెయ్యి, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆలోచన రాహిత్యం వెళ్ళు, నీకు అన్నీ తెలుస్తాయి, ఆత్మజ్ఞానం అందరికీ అవైలబుల్ అని ఉత్తముడు ఎప్పుడు మార్గాన్ని చూపిస్తాడు. అదర్వైజ్ విల్ గెట్ సో మచ్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడు ఇంకా ఈ రిచువల్స్ బాహ్యంలోనే ఉండిపోతాం. ఇప్పుడు ఇంకొక వేమనాచార్యులు వారు, ఆయన ఉత్తముడు కాబట్టి ఉత్తమమైన మాస్టర్, గ్రేటెస్ట్ మాస్టర్. ఆయన చూడు ఎంత వెరీ రాడికల్గా రివల్యూషనరీ వేలో చెప్పాడు. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండె తినిడివాడు వసుధ చండాలుడు. ఎంత పచ్చిగా తిట్టు, ఎప్పుడు సత్యం ఎప్పుడు అట్లానే ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది, కాకరకాయ అంత చేదు ఉంటుంది. నిజాలు ఎప్పుడు, సత్యాలు ఎప్పుడు అంతే. ఆయన నిష్కర్షగా ఇంకా నిష్పక్షపాతంగా ఇంకా 100% ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు, అంతే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడనమాట. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండి తినిడి వాడు వసుధ చండాలుడు. వాడికంటే చండాలుడు ఉండడు. మాంసాన్ని కట్ చేసి దాన్ని తిని ఎంత పాపకర్మ. ఒక జీవిని హింస పెట్టి మన పక్షుల్ని, చేపల్ని, మాంసాన్ని, గుడ్లని అన్ని తిని ఇట్స్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ కాల్డ్ ఉత్తముడు. ఎప్పుడు ఇట్లా చెప్తాడు, కాంప్రమైజ్ కాడు. నా శిష్యులంతా వెళ్ళిపోతారు ఇది చెప్తే అని చెప్పి చెప్పేవాడు ఓన్లీ మీడియం ఆర్ లోయెస్ట్ గురు. ఉత్తముడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ట్రూత్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. సో 4వ పాయింట్లో మల్టిపుల్ గురుస్ మల్టిప్లైడ్ లెర్నింగ్స్. దత్తాత్రేయుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. దత్తాత్రేయులు వారు ఎప్పుడు చెప్తారు 24 గురువులు ఉన్నారు నాకు అని. అంటే మనం విశ్వంలో అందరి నుంచి స్వీకరించాలి. ఒక తేనెటీగా తేనెని అన్ని పుష్పాల నుంచి సేకరిస్తుంది కదా, అదేవిధంగా ఈ జ్ఞానాన్ని అందరి నుంచి తీసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం రెడీగా ఉండాలి, కానీ నేర్పించడానికి గురువులు ఎప్పుడూ ఉన్నారు. శిష్యుడు రెడీగా ఉండాలి. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ, మాస్టర్ విల్ అపియర్. ఎక్కడి నుంచో విశ్వం నుంచి ఒక పక్షిలా రూపంలో కూడా వచ్చి మనకి టీచ్ చేయొచ్చు. వీ మే జస్ట్ రియలైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ట్రీ అబౌట్ ఎటర్నల్ ట్రూత్స్. మనం రెడీగా ఉండాలి. మనం రెడీగా లేకపోతే బుద్ధుడు మీ పక్కనే కూర్చొని కాఫీ తాగుతున్నా కూడా మనకు గుర్తుపెట్టలేం. విల్ నాట్ మీట్ హిమ్, విల్ నాట్ బి ఏబుల్ టు రియలైజ్. There are many masters with us, but we don't realize the value of them. ఎందుకంటే మనం రెడీనెస్ లేము. సో ఇఫ్ యూ మీట్ బుద్ధ ఆన్ ద రోడ్, కిల్ హిమ్. ఈ కాన్సెప్ట్ బుద్ధుల వారు ఎప్పుడు చెప్పారు. ఆయన డిపెండెన్సీని స్టాప్ చేస్తారు. అంటే ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టేసుకుని కాళ్ళకు మొక్కి ఆయన ఎప్పుడు నో వీఆర్ ఆల్ ది సేమ్, లెట్ us షేక్ హ్యాండ్, వీఆర్ ఆల్ ఈక్వల్స్, వీఆర్ ఆల్ సేమ్. నేను రియలైజ్ అయ్యాను, ఇంకా నువ్వు రియలైజేషన్ పాత్రలో ఉన్నావు. డజంట్ మీన్ యూ హ్యావ్ టు బౌ డౌన్ టు మీ, నో నీడ్.
అండ్ డోంట్ బీ పారాసైటిక్. నా కాళ్ళు పట్టుకొని ఎప్పుడు అక్కడే ఉండిపోవద్దు. నువ్వు కూడా బుద్ధుడు కాగలవు. ఇది ఇఫ్ యు మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ కిల్ హిమ్ అంటే నెగటివ్గా మనం తీసుకోకూడదు. అంటే డిపెండెన్సీ క్రియేట్ చేయలేదు ఆయన. ఆనందుడు నాకు ఎన్లైటన్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాడు. లాస్ట్ డే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. బుద్ధుడు వెకేట్ చేయబోతున్నాడు. 80 years అప్పుడు బాడీ వెకేట్ చేస్తున్నాడు. ఆనందుడు ఒక బోరున ఏడుస్తున్నాడు, మీరు వెళ్ళిపోతే నా గతి ఏంటి, నాకు ఎన్లైటన్మెంట్ ఇంకా రాలేదు. సో 40 సంవత్సరాలు బుద్ధుడికి ఆయన సేవలు చేశాడు. ఏదో ఒక రోజు బుద్ధుడు ఎన్లైటన్మెంట్ ఇస్తాడు అనుకున్నాడు, కానీ కాలేదు. లాస్ట్ వర్డ్స్ ఏంటంటే బీ ఏ లైట్ అన్టు యువర్ సెల్ఫ్, అపో దీపో భవ అన్నాడు. అంతే, నేను ఎన్లైట్మెంట్ నీకు ఇవ్వలేను, నువ్వు సాధన చేయి నీకు వస్తుంది అని. బుద్ధుడు బాడీ వేకేట్ చేశాడు. ఆ నెక్స్ట్ డే ఆనందుడికి ఎన్లైటన్మెంట్ వచ్చింది. మెడిటేషన్లో కూర్చున్నాడు. కూర్చోగానే ఆయనకి ఆ డిపెండెన్సీ వెళ్ళిపోయింది. నో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. బుద్ధుడి యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఈజ్ చాపింగ్ ఆల్ ద డిపెండెన్సీ, మేకింగ్ మెనీ బుద్ధాస్. కృష్ణుడు కూడా ఇదే అడ్వైస్ చెప్పారు. మరి ఉద్ధరేద్ ఆత్మానం అవసరం. యూ హ్యావ్ టు అప్లిఫ్ట్ యువర్ సోల్, నోబడీ విల్ అప్లిఫ్ట్ యూ. ఓ ఆయేగా ఓ నెవర్ ఆయేగా. వస్తారు ఒకరోజు వచ్చి వారు నన్ను కాపాడుతారు, నన్ను ఎన్లైటన్మెంట్ తీసుకువెళ్తారు, ఎప్పటికి రాదు. మన సాధన మనం చేయాలి ఇక్కడ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ పాయింట్, క్వాలిటీస్ ఆఫ్ గురువు. మన గురుత్వాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే, మనలో ఉన్న గురుత్వాన్ని మనం అవేకన్ చేసుకున్నప్పుడు ఎన్నో ఇన్నర్ క్వాలిటీస్ బయటపడుతుంటాయి. దే ఆర్ గ్రేట్ వర్చ్యూస్. ఒక కృష్ణుని చూస్తే, ఒక బుద్ధుడిని చూస్తే, ఒక జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, గురు నానక్, ఇట్లా థౌజండ్స్ ఆఫ్ మాస్టర్స్, వాళ్ళు అద్భుతమైన గుణాలని మనం చూడగలం. అమేజింగ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఫస్ట్ వాళ్ళను గుర్తించిన తర్వాత మనలో ఉన్న క్వాలిటీస్ మనం గుర్తించగలుగుతాం. సో ఈచ్ గురువు ఈజ్ ఎ యునీక్ ఫ్రాగ్రెన్స్. కృష్ణుడే, బుద్ధుడే, క్రైస్టే. జాస్మిన్ ఫ్లవర్ ఈజ్ జాస్మిన్, లోటస్ ఈజ్ లోటస్, అండ్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునీక్ ఫ్రాగ్రెన్స్. అందుకే ప్రతి మాస్టర్ యొక్క ఫ్రాగ్రెన్స్ నుంచి ఆ విజ్డమ్ నేర్చుకోవాలి. మనం బుద్ధుడిని ఉంచే ఒక్కటే నేర్చుకుంటే కృష్ణుడిని మిస్ అయిపోతాం. కృష్ణుడు ఫ్రాగ్రెన్స్, ఆ ప్లేఫుల్ ఫ్రాగ్రెన్స్ మనం ఫీల్ కావాలి. జీసస్ క్రైస్ట్ కంపాషన్, అన్కండిషనల్ లవ్, ఆ మాస్టర్ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. గురువు ఈజ్ అన్ ఎటర్నల్ స్టూడెంట్. గురువు అనేవాళ్ళు ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటుంటారు. నాకంతా తెలిసిపోయింది అనే ఆ భ్రాంతితో, ఆ భ్రమలో ఉండరు. గురువు అనే వాళ్ళు ఎన్లైటన్మెంట్లో తెలుసుకునే ఒక సత్యం ఏంటంటే, there is something more than what I have realized. I came to know only a little bit. I have collected only a shell in the seashore. There are so many millions and millions of shells here. అనేది తెలుసుకుంటాం. గురువు ఈజ్ ఎ ఫ్రెండ్ అండ్ గైడ్ rather than sitting on a high pedestal. మామూలుగా మనకి ఆ రెవరెన్స్, రెస్పెక్ట్ ఉండి గురువుని ఒక హై పెడస్ట్లో కూర్చోబెడతాము, కానీ ఒక హ్యూజ్ గ్యాప్ క్రియేట్ చేసేసుకుంటాం. ఆ గురువు యాక్చువల్గా గురువు ఒక ఆత్మ బంధువు లాంటి వాడు. గురువు స్నేహితుడు, ఒక గైడ్, ఫిలాసఫర్, ఒక మార్గదర్శకుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ గ్యాప్ వలన ఏమవుతుందంటే శిష్యులు కూడా నేర్చుకోరు. ఎప్పుడు ఆయనకి పూజలు చేస్తూ గురువుకి ఒక టెంపుల్ కట్టేస్తారు, దేవాలయాన్ని. ఇంకా ఆయన వర్షిప్ చేసుకుంటూ ఆయన ఫోటోలు పెట్టుకొని వర్షిప్ చేస్తుంటారు. అది కాదు, మనం భజనలు చేయడానికి రాలేదు, ఆత్మజ్ఞానం పొందడానికి వచ్చాం. ఆ గురువు చెప్పిన సాధన చేసి మనం ఆ స్థితికి వెళ్ళాలి. సో రోల్ ఆఫ్ ఎ గురు, 7th పాయింట్లో రోల్ ఆఫ్ ఎ గురు. గురువు యొక్క రోల్ ఏంటి? ఒక గురువు ఎంతో మందిని గురువుల్ని తయారు చేస్తాడు. దట్స్ ద రోల్ ఆఫ్ ఎ గురు. ఇనిషియల్గా తన దగ్గరకు వచ్చే వాళ్ళు శిష్యులుగా వస్తారు. డిసైపుల్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్ నేర్చుకుంటారు, రోజు సాధన చేయడం నేర్చుకుంటారు, కొన్ని క్వాలిటీస్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేసుకుంటారు.
తర్వాత స్లోగా సెల్ఫ్ రియలైజేషన్ పొంది వాళ్ళే మాస్టర్హుడ్ రీచ్ అవుతారు. ఏ గురువు అయితే ఎంతో మంది గురువులు తయారు చేస్తున్నారో ఈజ్ ద ఉత్తమోత్తమ గురువు, సద్గురు. మనం వేరే కాన్సెప్ట్ మనకి సమ్ టైమ్స్ ఉంటుంది, అదేంటంటే ఏ గురువుకి అయితే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు గొప్ప గురువు అనుకుంటాం. కాదు, ఏ గురువు దగ్గర అయితే ఎక్కువ మంది మాస్టర్స్ ఉంటారో ఆణిముత్యాలు, హీఈస్ ద వండర్ఫుల్ గురు, ఈజ్ ద గ్రేట్ మాస్టర్. When I met my master, Brahmashri Patriji, I felt so happy because he is a very, very truest ultimate guru. Because ఆయన ఎప్పుడు he chopped dependency, no dependency. ఆయన ఎప్పుడు నేను నీ రెస్పాన్స్ నేను తీసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు, ఒకటే సత్యాన్ని బోధించారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్, డూ యువర్ సాధన, రియలైజ్ యువర్ సోల్. సో ఆయన he did not promise do this, you will get this, అట్లా ఏం లేదు. సో న్యూ ఏజ్ మాస్టర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ అందరి నుంచి నేర్చుకోవాలి. ఇది 8th పాయింట్. న్యూ ఏజ్ మాస్టర్స్ నుంచి కూడా నేర్చుకోవాలి. న్యూ ఏజ్ మాస్టర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ టైంలో వాళ్ళు ఎన్లైటన్మెంట్ పొంది వాళ్ళు చక్కగా వారి యొక్క టీచింగ్స్ని చక్కగా పొందుపరచడం జరిగింది గ్రంథ రూపంలో. వాళ్ళ ఆ మాస్టర్స్ అందరినీ మనం నేర్చుకోవాలి వాళ్ళ అందరి దగ్గర నుంచి. ఇప్పుడు ఇండియాలోనే ఎంతోమంది సచ్ మాస్టర్స్ ఆర్ దేర్. ఈవెన్ అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. అందరి నుంచి నేర్చుకోవాలి. రిచర్డ్ బాక్, కార్లోస్ క్యాస్టనెడా, జేన్ రాబర్ట్స్ అండ్ డాన్ జువాన్, ఈ రూత్ మాంట్గోమెరీ, ఆల్ దిస్ షర్లీ మ్యాక్లెయిన్, థియోసాఫికల్ మాస్టర్స్, అందరి నుంచి న్యూ ఏజ్ మాస్టర్స్. ఓల్డ్ మాస్టర్స్ అంటే మన వ్యాస మహర్షి, వశిష్ఠ మహర్షి, తర్వాత వాల్మీకి మహర్షి, మన శ్రీకృష్ణ భగవాన్లు, జైన్ స్క్రిప్చర్స్, మహావీరుల నుంచి నేర్చుకోవాలి. మన ఓల్డ్ మాస్టర్స్ అందరి నుంచి నేర్చుకోవాలి. కాకపోతే ఈ న్యూ ఏజ్ మాస్టర్స్ నుంచి ఇప్పుడు ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఈ భూమండలము కొన్ని చేంజెస్కి లోనైంది. అప్పుడు నాలెడ్జ్కి ఇప్పటికి ఇట్స్ లైక్ సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అనమాట. అంతే. విజ్డమ్ ఎప్పుడు విజ్డమే సేమ్ ఉంటుంది, కాకపోతే న్యూ ఫామ్లో, మోర్ సింప్లిఫైడ్లో, మన లాజికల్ మైండ్స్ అండర్స్టాండబుల్ వేలో వచ్చిందంతే. ఒకటే తేడా అంతే. అదర్వైజ్ ఉపనిషత్స్ ఏ స్క్రిప్చర్ తీసుకున్నా ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. ఇట్ కెనాట్ బి డిఫరెంట్. 9th పాయింట్లో గురు ఈజ్ ఎ సింపుల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్. గురు ఈజ్ ఎ లివింగ్ విజ్డమ్. గురు అనేవాళ్ళు ఒక సింపుల్ పర్సన్స్, ఆర్డినరీ బీయింగ్స్, కానీ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్, అద్భుతమైనటువంటి ప్రజ్ఞానంతో ఉన్నటువంటి వారే గురువు. వాళ్ళు మోస్ట్లీ బోస్టింగ్గా షో ఆఫ్ చేయడము, నాకు ఇంత జ్ఞానం ఉందని వాళ్ళు చెప్పుకోవడం అనేది అది ఉండదన్నమాట. వాళ్ళు చాలా సింపుల్గా, హంబుల్గా అందరితో కలిసి నార్మల్గా జీవిస్తారు. ఒక శిష్యుడు వెళ్ళాడు మొనాస్ట్రీకి, జన్ మొనాస్ట్రీకి. ఆ గురువుని కలిసి నేను నేర్చుకోవాలని. ఆ మొనాస్ట్రీలో ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో ఒక ఆయన గార్డెనింగ్ చేస్తున్నారు. ఆ శిష్యుడు వెళ్ళి మీ గురుగారిని పిలవాలి, నేను కలవడానికి వచ్చాను, ఎన్లైటన్మెంట్ తెలుసుకోవాలి అన్నాడు. ఆ గురుగారు కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. ఆ పొలం తవ్వుతూ గార్డెనింగ్ చేస్తున్నారు. చెప్తే ఈయన కోపం వచ్చేసింది. ఎంతసేపు వెయిట్ చేయాలి, గురువుకి వెళ్ళి చెప్పండి, వెంటనే చెప్పాలి, ఇంపేషెంట్గా. గురువు మాత్రం ఇంకొంచెం స్లోగా చేసుకున్నాడు. ఆయన గురువు అని తెలియదు ఈయనకి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇతను లోపలికి వెళ్ళాడు, ఆశ్రమంలోకి వెళ్ళి నేను పిలుస్తాను గురువునని. ఈసారి బ్యాక్ వచ్చాడనమాట. ఈసారి వచ్చి గురువుగారు వచ్చారన్నాడు. ఎక్కడ గురువు, నువ్వు వచ్చావు? నేనే ఇంతవరకు ఇక్కడ గార్డెనింగ్ వర్క్ చేస్తున్నాను. ఆ గురువు వెరీ సింపుల్గా, ఆర్డినరీగా తలపాగా చుట్టుకొని, పంచ కట్టుకొని చక్కగా పొలం పని చేస్తున్నాడు. వెరీ సింపుల్. హీఈస్ లివింగ్ ద ట్రూత్. నో ఈగో, egolessness. So friends, is what the Guru is. Guru is a living wisdom.
గురువు ఈజ్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ స్టూడెంట్స్ టు ఇంపార్ట్ ద విజ్డమ్. గురువు ఎప్పుడు కూడా ఎంతో మంది శిష్యుల్ని వెతుకుతూ ఉంటాడు. గురువు ప్రతి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇతను ఫుల్ భోజనం, ఈరోజు నేను బాగా ఇవన్నీ ఇచ్చేసేయాలి, నా జ్ఞానం అంతా రెడీగా ఉంటాడు గురువు. ఆ శిష్యుడే స్వీకరించడానికి రెడీ కావాలి అంతే. గురువు విల్ బి కాన్స్టెంట్లీ సర్చింగ్ ఫర్ స్టూడెంట్స్. రెండో పాయింట్, గురువు రికగ్నైజ్ ద సీడ్ పొటెన్షియల్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక గురువుకి వారిలో అందం చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ సీడ్ విత్తనము రూపంలో ఉన్న జ్ఞానం ఏదో తెలుస్తుంది, గుర్తించగలరు. ఈ పాసిబిలిటీ ఉంది, నువ్వు ఈ జన్మే ఆఖరి జన్మ నీకు. దిస్ ఇస్ అ గ్రేట్ పాసిబిలిటీ, యూ కెన్ బి రీచ్ టు బుద్ధాహుడ్. యుల్ బి అన్ ఎన్లైటెండ్ మాస్టర్ వెరీ సూన్. యూ విల్ హ్యావ్ యాస్ట్రల్ ట్రావెల్. They can recognize. And Guru always sees the endless possibilities of enlightenment in people. True masterhood అనేది సద్గురు ఎప్పుడు మనకి మాస్టర్హుడ్ని టీచ్ చేస్తాడు. నాట్ డిసైపుల్షిప్, బట్ ఇట్స్ అ మాస్టర్స్ వే. హౌ టు బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ మాస్టరీ గురించి చెప్తారు ఇప్పుడు. గురు మేకింగ్ మెనీ గురూస్, మాస్టర్ మేకింగ్ మెనీ మాస్టర్స్. ఇందాక ఆ పాయింట్ చెప్పుకున్నాం. ఒక సద్గురువు ఎప్పుడు కూడా ఎంతో మంది మాస్టర్స్ని తయారు చేస్తారు. గురువు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు, నాలాగా నువ్వు కూడా ఈ స్థితికి వచ్చావా, నాకు నాయన చాలా ఆనందం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ గురువు అయితే శిష్యుడు పెరుగుతుంటే పైకి వస్తుంటే జెలస్గా ఫీల్ అయ్యి, ఒక సినిమా ఉంది మ్యూజిక్ గురువు, స్వాతి కిరణంలో. ఆ మ్యూజిక్ గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుడు ఆ స్థితికి రాకుండా ఉండడానికి ఎప్పుడు అడ్డుపడుతుంటాడు. లోపల జెలసీ వచ్చేస్తుంది తనకంటే బాగా పాడుతుంటే. సో నిజమైన గురువు ఎప్పుడు ఆనందపడిపోతాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద ట్రూ గురు, వేర్ గురు మేక్స్ మెనీ గురూస్, మెనీ మాస్టర్స్. ఇప్పుడు 10th పాయింట్లో అవేకన్ ద ఇన్నర్ గురు. అంటే discipleship is going to begin the moment you come in contact with the technology, breath technology. శ్వాస టెక్నాలజీ మనకు తెలిస్తే అదే బిగినింగ్ ఆఫ్ అవర్ డిసైపుల్షిప్. మీ శ్వాస గురించి ఒకళ్ళు చెప్తారు మీకు, మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఈ మనస్సుకి అది స్విచ్, అది మనసు ఖాళీ అవుతుంది, ఆలోచన రాహిత్య స్థితిలో నాడీ మండల శుద్ధి, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభవాలు ఎన్ని కలుగుతాయి అనే ఎవరైతే మీకు చెప్తారో అక్కడే మీ స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత సాధన చేస్తూ 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 మన ఆత్మానుభవాల ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాం. మన యొక్క గురుహుడ్ని మనం రీచ్ అవుతాం. మనం అతి త్వరిత కాలంలోనే అందరికీ ఇది నేను నేర్చుకునే అన్ని పంచిపెట్టాలి. మనకి ఏబిసిడి తెలిస్తే ఏబిసిడినే నేర్పించవచ్చు. నాకు XYZ వచ్చిన తర్వాత నేను నేర్పిస్తాను కాదు, మనకి ఎంత తెలిసిందో అంత ఎప్పుడు చెప్తూ ఉండాలన్నమాట. స్లోలీ దట్ గురు హిడ్ విల్ గ్రో. గురువుకి అహంకారం లేదు, అక్కడ నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని ఎప్పుడు నేర్చుకుంటుంటాడు. యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ అండ్ బీ ఎటర్నల్ స్టూడెంట్. సేమ్ టైమ్ టీచ్ వాట్ యూ హ్యావ్ లెర్న్. యూ షైన్ యువర్ సెల్ఫ్, రిఫైన్ యువర్ సోల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి మనం బ్రేక్ తర్వాత మనం స్టార్ట్ చేద్దాము.